అసలు రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? ఒకటి ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది ఒక క్వశ్చన్ అయితే, ఎంతకాలం ఉంటాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందరూ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది అని అనుకుంటారు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్వెస్ట్ చేసి ఉండడం. ఎంత లాంగ్ ఇన్వెస్ట్ చేసి ఉంటే అంత మంచి రిటర్న్స్. రియల్ ఎస్టేట్లోనే అందరికీ ఎక్కువ నెట్వర్క్ పెరగడానికి రీజన్, మీరు అన్నది అలా లాంగ్ టర్మ్ 10-15 ఏళ్ళు ఉంచేస్తే బెటరా, లేకపోతే ఎవ్రీ 3-4 ఇయర్స్కో 5 ఇయర్స్కో ఒకసారి అమ్మేసి కొంచెం దూరంగా వెళ్ళి కొనుక్కుని తక్కువ రేటు, ఏది తొందరగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? సార్, ఎప్పుడు కూడా మనకి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడానికి డౌట్స్ పెరిగినప్పుడు హిస్టరీలో ఉన్న డేటా తీసి దాని మీద మనకున్న వ్యూ అటాచ్ చేసి చూసుకుంటే నిజానికి అతి దగ్గరలో ఉన్న ఆన్సర్ వస్తుంది సార్. సో నేను ఇప్పుడు మీకు 5 ఏళ్ళలో ప్రతిసారి మీరు ల్యాండ్ అమ్మి కొనేయండి లేకపోతే కొని అమ్మేయండి అని చెప్తే అది రాంగ్ అడ్వైజ్ అవుతుంది. ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు కొనుక్కొని ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇదే 1 కోటి రూపాయలని నేను మీరన్న బేరన్ మోడల్ ఇన్వెస్ట్ చేశాను. ఒక 10 ఏళ్ళ తర్వాత ఏది ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు? అన్లెస్ అండ్ అంటిల్ జూబ్లీ హిల్స్ వన్ ఆఫ్ ది లొకేషన్ అయిపోతే తప్ప, యూజువలీ 15 ఇయర్స్ అన్న ఇండెక్స్ మీరు చూస్తే, 10 నుంచి 15 ఏళ్ళు అన్న ఇండెక్స్ చూస్తే, ఆ పెరిఫరీ ఏదైతే ఊరు బయట కొన్నారో అది సిటీలోకి వచ్చే ప్రయత్నంలో ఉన్నప్పుడు అక్కడే రిటర్న్స్ యూజువల్గా ఎక్కువ వస్తాయండి. జూబ్లీ హిల్స్ 1 నుంచి 3 లక్షలకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాని బయట ఉన్న మార్కెట్ 5-6 లక్షలు 8 లక్షల ఎకరం దగ్గర నుంచి మొదలెట్టి 50 నుంచి 100 కోట్ల ఎకరం వరకు జర్నీ చేసింది. సో ఎప్పుడు ఇమీడియట్ ప్రైమ్ పాకెట్ పక్కనుండే పెరిఫరీ పాకెట్ రిటర్న్స్ వైజ్ దాన్ని బీట్ చేస్తుంది. రెడీ టు మూవ్ అన్సోల్డ్ యూనిట్స్ ఎన్ని ఉండొచ్చు హైదరాబాద్ మార్కెట్లో? రెడీ టు మూవ్ అన్సోల్డ్ యూజువల్గా ఇప్పటికీ ఇంకా ఇండెక్స్ వైజ్ మనం కరెక్టే ఉన్నాం. అందరూ ఏదైతే ఓవర్ సప్లై అంటున్నారో, మీకు కంటిన్యూ రిపోర్ట్స్ వచ్చేవి రెడీ టు మూవ్ అన్సోల్డ్ హైదరాబాద్ ఇంకా బ్యాడ్ పారామీటర్లు ఎక్కడా లేదు. ఏదైతే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారో, మనం 50 వెంచర్లకి 60 అంతస్తులు 50 అంతస్తుల లెక్కన మనం అప్రూవల్స్ తీసేసుకున్న డేటా తీసి నెక్స్ట్ 5 to 6 ఇయర్స్లో ఇంత డెలివరీ అయిపోవచ్చు అన్న యాంగిల్లో ఓవర్ సప్లై అంటున్నారు. రెడీ టు మూవ్ పారామీటర్లో ఇంకా ఇప్పటికీ ఓవర్ సప్లై లేదు. ఈ అల్ట్రా హై రైజ్ అనేది కస్టమర్ ఇంట్రెస్ట్తో జరుగుతుందా, లేకపోతే బిల్డరే దాన్ని ఒక క్రేజ్ కింద చేస్తున్నారా? మెజారిటీ బిల్డర్లకి ల్యాండ్ ఓనర్ సైడ్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అబ్నార్మల్ రేట్ల గురించి అని చెప్పి మార్కెట్లో క్రియేట్ చేసిన హైప్ గురించి ఈ అల్ట్రా హై రైజ్లు వచ్చినాయండి. అల్ట్రా హై రైజ్లో ఒక పాయింట్ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ రావు, ఒక పాయింట్ తర్వాత బ్రాడ్బ్యాండ్ మళ్ళీ రిపీటర్లు పెట్టుకుంటే వెళ్ళాలి. చాలా మందికి ఎక్కువ హైట్లో ఉంటే యాక్చువల్గా కంఫర్ట్ ఉండరు. ఇంకొకటి జనరల్గా వచ్చే డౌట్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన వాళ్ళు ఉంటారా? అంటే నేను 100 రూపాయలు పెట్టాను. రియల్ ఎస్టేట్లో మోసపోయిన వాళ్ళు ఉంటారండి. లాస్ అంటే మీరు ఫండమెంటల్గా బేసిక్స్ ఫాలో అయితే మీ ప్రిన్సిపల్ జనరల్గా పోదు. లాస్ అయ్యే వాళ్ళు యూజువల్గా దే వుడ్ హావ్ నాట్ డన్ ఇనఫ్ హోంవర్క్ ఆర్ జెన్యున్గానే మోసపోయిన స్టోరీస్ చాలా ఉంటాయి. బట్ 100లో 70-80 మంది వాస్తవంగా బాగుపడింది రియల్ ఎస్టేట్తోనే. సరే, ఇప్పుడు మనం అంతా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు అమరావతిలో ఎలా ఉంది సార్ సిచ్యువేషన్? ఒకటి, గవర్నమెంట్కి ముందు కన్నా ఇప్పుడు క్యాపిటల్ క్లారిటీ ఎక్కువ ఉందండి. నాట్ క్యాపిటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్, వాళ్ళకి వచ్చిన పెట్టుబడి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ ఫండ్ కానివ్వండి, ఇదివరకు కన్నా ఫైనాన్షియల్ క్లారిటీ గవర్నమెంట్కి ఎక్కువ ఉంది. వర్క్ ప్రోగ్రెస్ ముందు కన్నా బెటర్గా అవుతుంది. కానీ ఒక సిటీ కట్టేస్తే ఫుల్ అయిపోతుంది. పీపుల్ షుడ్ మూవ్ ఇన్ దేర్. ఇప్పుడు హయ్యెస్ట్ వెల్త్ క్రియేషన్ కానీ లేదంటే ఫాస్టెస్ట్ వెల్త్ క్రియేషన్ కానీ రియల్ ఎస్టేట్లోనే సాధ్యమని జనరల్గా అంటారు కదా. అసలు రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? ఒకటి ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది ఒక క్వశ్చన్ అయితే, ఎంతకాలం ఉంటాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందరూ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది అని అనుకుంటారు. మీరు సాధారణంగా వినే మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్లో అప్పుడెప్పుడు సిటీ బయట ఒక ఎకరం కొన్నాం, లేకపోతే ఇక్కడ ఏదో సైట్ కొన్నాం, తర్వాత ఈ డెవలప్మెంట్ వచ్చినందుకు ఇన్ని రెట్లు పెరిగింది అని అంటారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్వెస్ట్ చేసి ఉండడం. ఎంత లాంగ్ ఇన్వెస్ట్ చేసి ఉంటే అంత మంచి రిటర్న్స్. రియల్ ఎస్టేట్లోనే అందరికీ ఎక్కువ నెట్వర్క్ పెరగడానికి రీజన్, స్టాక్ మార్కెట్లో మీకు ప్రతిరోజు ఎప్పుడైతే ప్రైస్ చెప్తూ ఉంటారో, 100 రూపాయలది 200 అయినప్పుడు, 400 అయినప్పుడు, 1000 అయినప్పుడు, 1500 అయినప్పుడు అమ్మో ఇంకేం పెరుగుతుందిలే అని చెప్పి మన ఓన్ ఇంటెలిజెన్స్ వాడి అక్కడితో ఎగ్జిట్ అయిపోతామండి. అదే రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే మీకు రోజు రేట్లు తెలియవు. రెండు, ఎక్కడో మనకి డీప్ రూటెడ్గా మన పెద్దలు చెప్పింది
ఒక భూమి అనేది ఒక స్థిరాస్తి, దాన్ని కొంచెం మనం షేర్ల కన్నా ఎక్కువ నమ్ముతాం. సో దాంతో ఏమైపోతుందంటేనండి, మరీ అవసరం అయితే తప్ప ఎవరు కానీ భూమి అమ్మరు. అవును. సో మీరు ఎక్కువ రోజులు ఉన్నందుకు, అది ఎక్కువ పెరిగినందుకు మీకు ఎక్కువ లాభం వస్తుంది. రెండు, మంచో చెడో ఇందులో ట్రాన్సాక్షన్ ఫీజు ఎక్కువ అండి. షేర్లు కొని అమ్మితే మీకు 0.1% అలా తీసుకున్నారు అనుకోండి, ఇందులో కనీసం 7.6% స్టాంప్ డ్యూటీ అవుతుంది. రెండు, మళ్ళీ ఇంకో ల్యాండ్ని ఎత్తుక్కోవాలి, మళ్ళీ దాన్ని లీగాలిటీ అర్థం కావాలి. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక మీరు ఎక్కువ రోజులు ఉంటారు. ఎక్కువ రోజులు ఉన్నందుకు ఎక్కువ లాభం వస్తుంది. సో మనం ఈ కథలో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ అయిందో అక్కడ పెరిగింది అన్నది వాస్తవమే అయితే, డెవలప్మెంట్ అవ్వడానికి కారణాలు ఏంటి అని ఆలోచించిన ప్రతి ఒక్కరు సంపాదించారండి. బాగా ఎక్కువ సంపాదించిన వాళ్ళు నేను చూసిన దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్లు ఎటేపు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ గవర్నమెంట్ మేజర్ ప్రాజెక్ట్స్ రావచ్చు, ఈ యాంగిల్లో ఆలోచించిన వాళ్ళు అలాంటి చోట ఎక్కువ ల్యాండ్లు ఎక్కువ కాలం హోల్డ్ చేశారు, ఎక్కువ స్థలాలు కొన్నారు. అంటే వాళ్ళు ఎకరాల్లో కొన్నారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ రావచ్చు, లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఏమన్నా ప్రాజెక్ట్ రావచ్చు అని చెప్పి ముందు చూపితే ముందే కొంటారు. రెండు, రోడ్లు ఎటేపు రావచ్చు, అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి, ఏ రోడ్ కనెక్ట్ అయితే కనుక ఫ్యూచర్లో ఎలా అవుతుందని ఆలోచించి ఉంచిన వాళ్ళు బాగా ఎక్కువ సంపాదించారండి. మిడిల్ క్లాస్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అసలు మార్కెట్కి ఆల్రెడీ ఇక్కడ గ్రోత్ స్టార్ట్ అయిపోయింది అని అనుకుంటే అప్పుడు మనం అందరం మొదలు పెడతాం. అప్పుడు కూడా మనం ముందే వెళ్ళి కొంచెం ఎక్కువ రోజులు ఆపుకోగలిగితే మనకు కూడా మంచి రిటర్న్స్ వస్తాయండి. అలాంటి మార్కెట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ గ్రోత్ స్టార్ట్ అయింది కనుక ఎన్నేళ్ళు దీన్ని ఆపాలి, ఏ రేట్కి ఎగ్జిట్ అవ్వాలని ప్లాన్ వేసుకున్నప్పుడు ఎప్పుడు డబ్బులు రావాలి. ఇది ఇంకా 3 ఏళ్ళు పెరుగుతుందా, ఇంకా 5 ఏళ్ళు పెరుగుతుందా అనుకున్న వాళ్ళు అందరూ సంపాదిస్తారండి. ఇది 50,000 లక్ష అవ్వగానే అమ్మేద్దాం అని అనుకున్నారు అనుకోండి, ఆ లక్ష పైన ఎంత ఉందో మీకు తెలియదు. ఎందుకంటే ఆ లక్ష 3 నెలల్లోనే వచ్చిందంటే దాని మీనింగ్ ఇంకా చాలా మిగిలిందని. చాలామంది రైతులు పాపం ఒక 5 లక్షలు వస్తే అమ్ముదాం అనుకున్నారు, 5 జల్దీ వస్తే వాళ్ళు రేట్ వచ్చింది అనుకున్నారు, కానీ అసలు నెల రోజుల్లో రేట్ రావడం ఏంటి. కొన్ని అమ్మేవాళ్ళు కూడా తెల్లాపూరు ఏరియాలన్నీ గ్రోత్ స్టార్ట్ అయినప్పుడు 50,000 2 లక్షలు రాగానే అమ్మేసిన వాళ్ళు బోల్డ్ మంది స్టోరీలు ఉంటాయండి. అదే వాళ్ళ ఆలోచన, ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు పెరుగుతుంది, ఇంకో 5 ఏళ్ళు అనేది పెరుగుతూనే ఉంటుంది కనుక ఇది ఉంచుకుందాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళు 3 కోట్లకు అమ్మేవారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు మీరు ఎకరాలు కొనేవాళ్ళని పక్కన పెడితే తక్కువ అంటే ఒక ఫ్లాట్ కొనుక్కుని, లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కుని అట్లా మీరు అన్నట్టు 5 ఏళ్ళు ఉంచుకున్నాము, దాన్ని ఎప్పుడు ఎక్సిట్ అయ్యి ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి ఇంకో చోటు పెడితే పెరుగుతుంది అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే ఉన్నది అలానే ఉంచేయకుండా మీరు అన్నది అలా లాంగ్ టర్మ్ 10-15 ఏళ్ళు ఉంచేస్తే బెటరా, లేకపోతే ఎవ్రీ 3-4 ఇయర్స్కో 5 ఇయర్స్కో ఒకసారి అమ్మేసి కొంచెం దూరంగా వెళ్ళి కొనుక్కుని తక్కువ రేటు, ఏది తొందరగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? సార్, ఎప్పుడు కూడా మనకి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడానికి డౌట్స్ పెరిగినప్పుడు హిస్టరీలో ఉన్న డేటా తీసి దాని మీద మనకున్న వ్యూ అటాచ్ చేసి చూసుకుంటే నిజానికి అతి దగ్గరలో ఉన్న ఆన్సర్ వస్తుంది సార్. ఇప్పుడు ఒక 30 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయాం అనుకోండి, అమీర్పేట్ సెంటర్, తర్వాత కుక్కడపల్లి సెంటర్, తర్వాత చందానగర్ సెంటర్, తర్వాత పటాన్ చెరువు సెంటర్. నేను ఒక రోడ్డు స్టోరీ చెప్తున్నాను. మీరు ఆ రోజు అమీర్పేట్లో రూపాయి పెట్టుకొని ఉంటే ₹1 కుక్కడపల్లి ఉంది, 15 పైసలకి మియాపూర్ ఉంది, 10 పైసలకి చందానగర్ ఉంది, 1-2 పైసలకి పటాన్ చెరువు ఉందని ఎగ్జాంపుల్ వేసుకుందాం. మీరు పెట్టే ప్రతి రూపాయి ఆ రోజు దూరం వెళ్ళే ప్రతి మార్కెట్ చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఆ మార్కెట్ ఎప్పుడైతే దాని దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టిందో, అంటే మీరు ఎప్పుడైతే అమీర్పేట నిండిపోయి కుక్కడపల్లిలో కూడా నిండిపోతుందన్న ఫీలింగ్ వచ్చినప్పుడు, నిజంగా ఆ రోజు చందానగర్లో కొన్న వాళ్ళకి ఇంకా గ్రోత్ ఎక్స్ట్రాడినరీగా స్టార్ట్ కాలేదు కానీ పెరిగింది. కానీ ఎప్పుడైతే అక్కడ మార్కెట్ మీకు మొదలైపోయి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం మొదలైందో, అక్కడి నుంచి 5 ఏళ్ళే దాని గోల్డెన్ పీరియడ్. సో నేను ఇప్పుడు మీకు 5 ఏళ్ళలో ప్రతిసారి మీరు ల్యాండ్ అమ్మి కొనేయండి, లేకపోతే కొన్ని అమ్మేయండి అని చెప్తే అది రాంగ్ అడ్వైజ్ అవుతుంది. మీ కొన్న పాకెట్లో అప్పుడే గ్రోత్ స్టార్ట్ అయిందా, స్టాగ్నెంట్ అయిపోయి ఉందా, లేకపోతే ఇక్కడి నుంచి దానికి ఏమన్నా గ్రేట్ కనెక్టివిటీ వస్తుందన్న దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలండి. ఒక్కోసారి అది 2 ఏళ్ళు ఉంటుంది, ఒక్కోసారి అది 5 ఏళ్ళు ఉంటుంది. కాకపోతే ఎక్కడ కొంటే జల్దీ నాకు రిటర్న్స్ వస్తాయి అంటే, ఎక్కడైతే రోడ్డు కనెక్టివిటీ బాగా పెరుగుతూ, ఎక్కడైతే కొంచెం రెసిడెన్షియల్ ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరుగుతుంది. ఇదివరకు లేఅవుట్లు ఊరంతా వేసేసేవారండి. అందులో కొన్ని లేఅవుట్లు ఏదైతే ఇప్పుడు గచ్చిబౌలి లోపలికి వచ్చేసినాయో అవన్నీ మల్టీఫోల్డ్ రిటర్న్స్ చూసినాయి. రీజన్ అక్కడ లేఅవుటే, ఇక్కడ లేఅవుటే. ఇక్కడ గచ్చిబౌలి రాబట్టి, అక్కడ మణికొండ రాబట్టి. సో మన ఏరియాలో గ్రోత్ స్టార్ట్ అయింది, మన ఏరియాలో రెసిడెన్షియల్ ఉండడం మొదలుపెట్టారు, మన ఏరియాలో రీటైల్ షాప్స్ నడవడం మొదలుపెట్టినాయి అనుకున్న ప్రతి ఏరియా నెక్స్ట్ 5 ఇయర్స్ హోల్డ్ చేయాలండి. ఆల్రెడీ డెన్సిటీ ఫుల్ అయిపోయింది అనుకున్నా ఇంకా ప్రీమియమ్స్ పెరుగుతాయండి. అప్పుడు ఆ డబ్బులు ఎగ్జిట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ షాద్ నగరో, ప్రతిసారి ఒక మార్కెట్ ఉంటుందండి. ఆ మార్కెట్ ఇవాళ అక్కడ ఉన్నట్టు మనకు అర్థం కాదు. అంటే ఎప్పుడు ఎక్సిట్ ఇవ్వాలి? ఇప్పుడు స్టాగ్నెట్ అయిపోయిన ఏరియాస్ అంటే ఏం చెప్పొచ్చు హైదరాబాద్లో? స్టాగ్నెట్ అయిపోయిన ఏరియాలో అంటే ఎనీ సెంటర్ ఆఫ్ ది సిటీ పార్ట్స్ అండి. ఇప్పుడు అమీర్పేట ఉంది, అమీర్పేట మీరు లాస్ట్ 8 ఇయర్స్ 10 ఇయర్స్ రిటర్న్స్ చూసారనుకోండి,
దగ్గర దగ్గర అదే మార్కెట్ కన్నా లోవర్ పర్ఫార్మెన్స్లో ఉంటుంది. మార్కెట్ రూపాయి పెరుగుంటే ఇది 75 పైసానో 60 పైసానో పెరుగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 2.5-3 లక్షలు గజం అయిపోయిన తర్వాత ఇంకేం పెరుగుతుంది అన్నది ఒక పారామీటర్ అండి, ఎఫర్డబిలిటీ. సేమ్ అదే టైంలో బీరం కూడా 30,000-40,000 ఉండేది, అక్కడ కూడా మెయిన్ రోడ్ బిట్స్ అన్ని 2 లక్షలు 1.5 గజం అయిపోయి ఉండొచ్చు. అవన్నీ 15,000 నుంచి ₹1,00,000 జర్నీ చూసే టైంలో అమీర్పేట 60,000 నుంచి 1,50,000కి జర్నీ చూసి ఉండొచ్చు అండి, సేమ్ టైం లైన్స్ మీరు చూసుంటే. ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు కొనుక్కొని ఇప్పుడు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి ఇదే ₹1,00,00,000 నేను మీరన్న బీరంగూడలో ఇన్వెస్ట్ చేశాను. ఒక 10 ఏళ్ళ తర్వాత ఏది ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు? అన్లెస్ అండ్ అంటిల్ జూబ్లీ హిల్స్ వన్ ఆఫ్ ది లొకేషన్ అయిపోతే తప్ప యూజువలీ 15 ఇయర్స్ అన్న ఇండెక్స్ మీరు చూస్తే, 10 నుంచి 15 ఏళ్ళు అన్న ఇండెక్స్ చూస్తే, ఆ పెరిఫెరీ ఏదైతే ఊరు బయట కొన్నారో అది సిటీలోకి వచ్చే ప్రయత్నంలో ఉన్నప్పుడు అక్కడే రిటర్న్స్ యూజువల్గా ఎక్కువ వస్తాయండి. చాలా రేర్గా ఒక హైటెక్ సిటీ సడన్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోయింది, ఒక గచ్చిబౌలి సడన్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోయింది కనుక మీకు 2 లక్షల కొన్న ఎకరం కూడా 150 కోట్ల ఎకరానికి వెళ్ళిపోయింది, 100 కోట్లకి ఎకరానికి వెళ్ళిపోయింది. 150 కాకపోయినా అట్లీస్ట్ 100 crore అఫీషియల్గా ప్రైస్ ట్రాన్సాక్షన్ వరకు అక్కడ దాకా వెళ్ళింది. సేమ్ అదే ఆ టైంలోనే మీరు జూబ్లీ హిల్స్ ఇవాళ 100 కోట్ల ఎకరం ట్రాన్సాక్షన్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై గురించి కనిపించదు. సో పర్సంటేజ్ వైజ్ మీ ప్రశ్నకే ఎగ్జాంపుల్ నేను అన్నా కదా ఇందాక, హిస్టరీలోకి వెళ్ళి చూసుకుంటే డేటాలో మోర్ ట్రూత్ వస్తుందని. జూబ్లీ హిల్స్ 1,00,000 నుంచి 3 లక్షలకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాని బయట ఉన్న మార్కెట్ 5-6 లక్షలు 8 లక్షల ఎకరం దగ్గర నుంచి మొదలెట్టి 50 నుంచి 100 కోట్ల ఎకరం వరకు జర్నీ చేసింది. సో ఎప్పుడు ఇమ్మీడియట్ ప్రైమ్ పాకెట్ పక్కనుండే పెరిఫెరీ పాకెట్ రిటర్న్స్ వైజ్ దాన్ని బీట్ చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి కొంచెం డౌన్ ట్రెండ్ నడుస్తుందని చెప్తున్నారు, వింటున్నాము, కొంచెం చూస్తున్నాం కూడా. ఓకే, దీనికి కారణం చాలామంది చెప్తుంది ఏంటంటే లాస్ట్ 4 years నుంచి చూస్తే ఈ సప్లై ఎక్కువైపోయింది, ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చేయడం, ఇదే మెయిన్ కారణం అనుకోవచ్చా? మేజర్ కారణం ఇదేనండి. స్లో డౌన్ ఒకటి, మార్కెట్ ఆల్రెడీ ప్రైస్ ఎఫర్డబిలిటీ దాటి వెళ్ళిందండి. ఒక సగటు మనిషి, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, ఒక 15 years 10 years ఎక్స్పీరియన్స్ ఉందని ఇల్లు కొంటున్నాడు అనుకోండి, ఆయనకున్న హోమ్ లోన్ ఎలిజిబిలిటీని బట్టి ఎంతమంది మిగిలారని చూసేదానికన్నా సప్లై ఎక్కువ కట్టారు ఒకటి. 2, నెంబర్ ఆఫ్ డెవలపర్స్ పార్ట్నర్షిప్ స్ప్లిట్ అయ్యి ఈ బిజినెస్ బాగుంది అని ఎప్పుడైతే మార్కెట్ యూజువల్గా 7-8 yearsకి ఒకసారి స్లో అవుతుందండి. హైదరాబాద్ కంటిన్యూ ర్యాలీ చూసింది. అప్పుడు ఏమైపోయిందంటే కాన్ఫిడెన్స్ ఆఫ్ డెవలపర్ ఫస్ట్ పెరుగుతుందండి. కస్టమర్ కన్నా ముందు ధైర్యం వచ్చే డెవలపర్కి వస్తుంది. ఇన్సెంటివ్ వచ్చిన డెవలపర్కి వస్తుంది, పెనాల్టీ వచ్చిన డెవలపర్కి వస్తుంది ఫస్ట్. సో డెవలపర్స్ అందరూ పార్ట్నర్షిప్ స్ప్లిట్స్, కొత్త పార్ట్నర్స్, కొత్త మంది ఇంటూ రియల్ ఎస్టేట్ డెవలపర్ కింద రావడం, దాంతో వెళ్ళి ల్యాండ్ ఓనర్కి హయ్యర్ ఆఫర్స్ ఇచ్చి ల్యాండ్ తీసుకోవాల్సి వచ్చింది. హయ్యర్ ఆఫర్ ఇచ్చినందుకు రేటు పెంచే ప్రయత్నం, హయ్యర్ ఆఫర్ ఇచ్చినందుకు ఎక్కువ డెన్సిటీ కట్టడం. ఎకరంలో దాని ముందు 1,00,000 ఎస్ఎఫ్టీ దాటి కట్టలేని హైదరాబాదు 4 లక్షలు 5 లక్షలు అల్ట్రా హై రేజ్లు మాట్లాడటం మొదలుపెట్టారు. సో దాంతో ల్యాండ్ ఓనర్కి బెనిఫిట్ అయింది, కానీ ఎండ్ కస్టమర్కి డెవలపర్కి ఇద్దరికి కూడా, డెవలపర్కి ఏమో ఎక్కువ అమ్మే బాధ్యత నెత్తి మీద పడింది. దాంతో ఫార్వర్డ్ సేల్స్ చేయడం మొదలుపెట్టారు. రెరా ఉండగా కూడా చాలామంది ముందే కొనేసుకుంటే మిమ్మల్ని ల్యాండ్ ఓనర్లు చేసేస్తామని చెప్పి 600 మంది 300 మంది బల్క్లో కొన్నా సార్, అంతమందిని కూడా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళందరినీ ప్రీ లాంచ్లో ల్యాండ్ ఓనర్ల కింద చేశారు. వీళ్ళందరూ మామూలుగా మీరు వదిలేసి ఉంటుంటే ఒక 3 ఏళ్ళు ఆగి 50% డౌన్ పేమెంట్ ఇచ్చి హోమ్ లోన్ తీసుకుని కొనుక్కోవాల్సిన ఎండ్ యూజర్స్. ఇదివరకు ల్యాండ్ ఓనర్ అంటే 2 ఎకరాల ఆసామి, ఆయన ఎప్పుడో కొనుక్కొని ఉన్నాడు అక్కడ, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇప్పుడు అలా కాదు, ఒక మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ సేవింగ్స్ పూల్ కలిపి ఒక 300 మంది హూ డోంట్ నో ఈచ్ అదర్, వాళ్ళందరూ కలిపి ఆ యాక్టివిటీలో వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ అయిపోయారు. మామూలుగా అయితే వీళ్ళందరూ బయర్స్ అయి ఉండేవారు. సో మార్కెట్ 2 విధాలా నెగిటివ్ చేసుకుందండి. ఒకటి పొటెన్షియల్ ఎండ్ యూజర్ని మీరు ఇన్వెస్టర్ చేసేసి ల్యాండ్ ఓనర్ చేసేసుకున్నారు. 2, నెంబర్ ఆఫ్ వెంచర్లు పెంచేశారు. దాంతో ఏమైపోయిందంటే నెక్స్ట్ 3 ఏళ్ళ తర్వాత పొటెన్షియల్ ఉన్నదాన్ని కూడా ఎంతో కొంత అబ్జార్బ్ చేసేసారు మీరు. అందుకు స్లో డౌన్. 2, ప్రైస్ గురించి స్లో డౌన్. హైదరాబాద్ ఇవాళకి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మార్కెట్స్ ఇన్ ఇండియా in terms of infra, in terms of climate, in terms of people wanting to stay, people wanting to get employed here. But మనం సప్లై దాన్ని దాటి we gave maybe twice the supply of what market can take. ఇన్వెస్టర్లను పెంచేసుకున్నాం. దీనివల్ల ఎక్కువ బెనిఫిట్ పొందేది కస్టమర్ బెనిఫిట్ పొందాడా? అంటే ప్రీ లాంచ్ ఆఫర్లో తక్కువలో తీసుకుని ఈ హై రైజ్ అంతా చూసి, అంటే ప్రైస్ రైజ్ అంతా చూసి బెనిఫిట్ అయిన సెక్షన్ కూడా ఎక్కువే ఉన్నట్టుంది కదా? మరీ ఎక్కువ ఉండరండి, బెనిఫిట్ అందరూ అవుతారండి, కాకపోతే ప్రోడక్ట్ డెలివరీ అయినప్పుడు అవుతారు. 2, ప్రోడక్ట్ డెలివరీ టైంకి అప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేసేవారంటే ఆల్రెడీ ఒక ప్రాఫిట్ చూశారు కనుక, నాకు 2,000కి పడింది, ఇప్పుడు ఆల్రెడీ 6,000 5,000 వెళ్తుంది కనుక ఇది ఎగ్జిట్ అవుతూ
మళ్ళీ అదే డెవలపర్తో కానీ ఇంకో డెవలపర్తో కానీ మళ్ళీ ప్రీ లాంచ్ కొందాం అన్న వాళ్ళు ఒక 25% మంది తయారై ఉండొచ్చు. దాంతో ఏమైపోయింది అంటే యూ క్రియేటెడ్ ఈ న్యూ కేటగిరీ ఆల్ టుగెదర్. దీనివల్ల మార్కెట్కి మంచి అంటే లాంగ్ రన్లో కాదండి. ఏ కార్ అయినా స్పీడ్లో నడిపినప్పుడు దాని అడ్వాంటేజెస్ ఉంటాయండి, ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు దాని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు కొత్తగా డెవలపర్ అయినందుకు ఇంకో ల్యాండ్ ఓనర్ని ఇంప్రెస్ చేసి ఆ కాంపిటీషన్లో ల్యాండ్ తెచ్చుకునే ప్రయత్నంలో ల్యాండ్ ఓనర్ ఎక్కువ బాగుపడ్డారండి. ఈ మొత్తం స్టోరీలో ఇఫ్ యూ ఆస్క్ మీ ఎవరు ఎక్కువ బాగుపడ్డారు, హైయెస్ట్ బెనిఫిషరీ ఈజ్ వన్ ల్యాండ్ ఓనర్. ప్రాజెక్ట్ డెలివరీ కాక చాలామంది పాపం ఈసారి కొనకపోతే ఏదో మిస్ అయిపోతామేమో అన్న ఉద్దేశంలో పాపం లోన్లు తీసుకొచ్చి పాడైపోయిన కుటుంబాలు. అలాగే డీలే అయితే మీకు నేను రూపాయి తీసుకుని ₹2 తిరిగి ఇస్తానండి, 3 ఏళ్ళలో తిరిగి ఇస్తే ఒక రిటర్న్స్, 6 ఏళ్ళలో అదే ₹2 తిరిగి ఇస్తానంటే హాఫ్ ది రిటర్న్స్ అయిపోయినాయి. అదే 7 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, మీరు రిటర్న్స్ తగ్గిపోయినాయి, మీరు ఆ రిస్క్ తీసుకున్నందుకు రివార్డ్ కూడా రాకుండా పోయింది. సో ఇవన్నీ ప్యారలల్గా వెళ్ళినాయండి. 30-40% మంది ఎవరైతే ఇనీషియల్గా మంచి వెంచర్స్లో మంచి డెవలపర్స్తో సేల్ చేశారో సంపాదించి ఉండొచ్చు ఎక్కువ. బట్ మెజారిటీ మార్కెట్కి మంచి అయిందంటే మంచి కన్నా కూడా ఇట్ హ్యాస్ పుట్ మార్కెట్ ఇంటూ మోర్ ఛాలెంజెస్. సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రీ లాంచ్ ఆఫర్లో ఫ్లాట్ కొనడం కరెక్టేనా కాదా? సో బెంగళూరులో ప్రీ లాంచ్ అంటే అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా వెళ్ళి ఒక ₹5,000 వాళ్ళు లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు 4,500 నుంచి మొదలు పెట్టారనుకోండి. 4,500కి ఒక 200 బుకింగ్లు చేస్తారు, 4,600కి ఇంకొక 100 బుకింగ్లు చేస్తారు. ఆఖరికి ఆ వారం 10 రోజులు నెల రోజుల్లోనే మెల్లగా దాన్ని పెంచి 4,800 4,900 వెంచర్ డెలివరీ అయ్యేటప్పటికి 6,500. ఈ ప్రీ లాంచ్ ఇదివరకు ప్రీ లాంచ్ అండి. హైదరాబాద్లో ప్రీ లాంచ్ అంటే అప్రూవల్స్ కూడా రాలేదు, మీరు ముందే వచ్చి ల్యాండ్ ఓనర్ కింద జాయిన్ అయిపోండి అనేదాన్ని ప్రీ లాంచ్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రీ లాంచ్ కాదు, దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ షేర్ ఆఫ్ సేల్స్. సో మీరు మామూలు ప్రీ లాంచ్ మాట్లాడితే మార్కెట్ ఇక్కడి నుంచి పెరుగుతుంది అన్న నమ్మకం ఉన్నోళ్ళు కొనిపెట్టుకుంటే ఎప్రిసియేషన్ వచ్చేది ఒకటే, అందులో అప్సైడ్ అండి. 2, ఇవాళ ఉన్న దాంట్లో హోమ్ లోన్ తీసుకుని నేను హోమ్ లోన్ దాటి రిటర్న్స్ వస్తాయంటే యూజువల్గా రావండి. మనం ఇల్లు మోర్ ఏ సోషల్ సెక్యూరిటీ అండి. ఇవాళ కొనకపోతే 6 ఏళ్ళ తర్వాత 8 ఏళ్ళ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సేవింగ్ డిసిప్లిన్ లేక రేపు పొద్దున అదే ఇల్లు మనం 3 కోట్లు పెట్టుకుంటాం. సో ఇల్లు లేని వాళ్ళు అసలు ఇంత రిసర్చ్ చేయకూడదండి. ఇల్లు లేని వాళ్ళు డెఫినెట్గా ఇల్లు కొనుక్కునే ప్రయత్నం చేయాలి, లేదా అద్దె కొనడం అనేది ఒక ఇండిపెండెంట్ కాల్ అండి. సో ఆ యాంగిల్లో అప్రిసియేషన్స్ వేరు. బేసిక్ యాంగిల్లో మాట్లాడేటైతే కనుక ప్రీ లాంచ్లో అప్రిసియేషన్స్ వస్తాయి హైదరాబాద్ ప్రీ లాంచ్ దాంట్లో. ఎందుకు అంటే మీరు ల్యాండ్ని 4 కలిపి డివైడ్ చేసేసుకుని మీరు డెవలప్మెంట్కి ఇచ్చినట్టు డాక్యుమెంటేషన్స్. సో భూమి విలువ పెరుగుతుందంటే ప్రీ లాంచ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అంతే కాంపిటేటివ్ రేట్లో ఇస్తారు. అది ఎప్పుడు అంటే మీకు డెవలపర్ మీద విపరీతమైన నమ్మకం ఉండి, ఆయన మీకు పర్సనల్గా తెలిసి ఉండి, మీరు మరి 600 మంది 300 మంది కాకుండా నిజంగానే ఒక 5 స్టోరీడ్ బిల్డింగు ఒక 4 ఫ్రెండ్స్ కలిపి భూమి కొని కడితే వస్తుందంటే డెవలపర్కి వచ్చే మార్జిన్ ఆల్మోస్ట్ మీకు వస్తుంది, ఒక ల్యాండ్ ఓనర్కి వచ్చే అంత రివార్డ్ అయితే మీకు వస్తుంది. సో అంతవరకు నిజం. దాన్ని దాటి 600 మంది చేస్తున్నాం అనేప్పటికీ రిస్క్ పెంచేసుకుంటున్నాం. ఎందుకంటే 600 ఒకరికొకరు తెలియదు, రేపు పొద్దున్న లీగల్ నోటీస్ ఇవ్వాలని 600 మందికి ఇవ్వాలి. ఇది చాలామంది తెలియక పెద్ద వెంచర్లో ప్రీ లాంచ్లో అని అనుకుంటే మీరు దానివల్ల మంచి చెడు 2 చూసుకుని వెళ్ళాలండి. ఐడియలీ రూపాయి తక్కువ రిటర్న్స్ వచ్చినా సరే, బికాస్ ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ ఇన్ లైఫ్, అప్రూవల్స్ వచ్చిన తర్వాత కొని అక్కడి నుంచి గ్రాడ్యువల్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెట్టుకుని హోమ్ లోన్ టైంకి కన్నా జల్దీ కడితే వచ్చే ఇన్సెంటివ్ ఈ అప్రిసియేషన్ కన్నా ఎక్కువ అండి. అందరూ దాని మీద ఫోకస్ పెట్టరు. సో మీరు ఒక లోన్ తీసుకున్నారు 20 ఏళ్ళు, అది 10 ఏళ్ళు మీరు కట్టేయడం మొదలు పెడితే వచ్చే లాభం మీరు ప్రీ లాంచ్ మీద పెట్టే ఎనర్జీస్ కన్నా అది బెటర్ రిటర్న్ ఉంది. ఇప్పుడు అదే ఒక కస్టమర్గా ఒక రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కోవడం బెటరా, లేకపోతే ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఒక 4 ఏళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఈ టైంలో కొనుక్కుంటే బెటర్, రెడీ టు మూవ్ కొనుక్కుంటే బెటరా? రెడీ టు మూవ్ ఎనీ డే మీకు అన్నిటికన్నా మోస్ట్ హైయెస్ట్ రేట్ పడేది రెడీ టు మూవ్ సార్. ఎందుకంటే అప్పుడు డెవలపర్ ఆల్రెడీ కట్టేస్తున్నారు, దాని రిలేటెడ్ ఇంట్రెస్ట్ బ్యాంకర్కి ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం లేదా ఇన్వెస్టర్కి ఇచ్చేస్తున్నాం. సో రెడీ టు మూవ్ ఎప్పుడు కొనాలి అంటే మీకు మీ లైఫ్ సైకిల్లో మీ ఏజ్కి ఇంకా ఆ రోజు ఇవ్వాలి నాకు అవసరం, నేను ఐ వాంట్ టు హ్యాండ్ ఓవర్ ఫ్లాట్ అవసరం కాదు, నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఏ రోజైనా సరే మీరు 3 years షెడ్యూల్ పెట్టుకుని క్రమశిక్షణగా మీరు బ్యాంక్ లోన్ తీసుకుని రెగ్యులర్ పేమెంట్ కొని మీ సేవింగ్స్ మీరు చేసుకుంటూ వెళ్తే రెడీ టు మూవ్ ఇన్ కన్నా ఇదే తక్కువ పడుతుంది. అంటే ఇది ఎలా అడుగుతున్నానంటే, ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ అనుకోండి, నేను రెంట్ కట్టక్కర్లా, దాంట్లో నా రెంట్ ఉండదు, 4 yearsకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇప్పుడు నేను రెంట్ పే చేస్తుండాలి, ఈఎంఐ కూడా కడుతుండాలి. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అయితే ₹6,000 రెడీ టు మూవీను ₹6,000 ప్రీ లాంచ్ అవైలబుల్ ఉన్నాయనుకోండి, అప్పుడు రెడీ టు మూవీనే కరెక్ట్. అట్లా ఉండదుగా. యూజువల్గా ఎలా ఉంటుంది అంటే
ఇది 5,000కో 4,500కో ఉంటుంది, మీరు కట్టే రెంట్ 30,000 వేసుకున్నారు అనుకోండి, రెంట్ కన్నా ఎక్కువ ఇన్సెంటివ్ అయితే ప్రైస్లో ఉంటుందండి యూజువల్గా. అది చూసుకుని కొనుక్కోవాలండి. రెంట్కి 3 రెట్లు కనీసం మీకు సేవింగ్ ఇందులో అవుతుంది అనుకోండి, అప్పుడు ప్రీ లాంచ్ కొనుక్కోవడమే కరెక్ట్. ఎందుకంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో రెంట్ పెరగచ్చు, మీరు అన్సర్టనిటీస్ కూడా తీసుకుంటున్నారు కనుక మీరు రెగ్యులర్ పేమెంట్లో తీసుకుని లోన్ పెట్టుకుని సేవ్ చేసుకుంటూ వెళ్తే రూపాయి తక్కువ పడుతుంది. ఆ పేరునైనా మీరు సేవ్ చేస్తారు. లేదా ఆల్రెడీ మీరు సేవ్ చేసేసి ఉన్నారనుకోండి, మీరు ఉన్న డబ్బులు సేవ్ చేసుకుని కొనేటప్పుడు మీ నెగోసియేషన్ స్ట్రెంత్ పెరుగుతుందండి. మీరు అలాంటప్పుడు యూ షుడ్ వర్క్ మోర్, మీట్ మోర్ బిల్డర్స్, అండర్స్టాండ్ ఎవరికి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో మీరే అంటున్నారు సప్లై ఎక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంది. అప్పుడు కొంచెం ఎక్కువ తిరిగి అందరూ కన్సల్టెంట్ బరువు అనుకుంటారు. మనం 98 రూపాయల మీద ఫోకస్ పెట్టాలండి, 100 రూపాయలు 2 రూపాయల మీద ఫోకస్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఎవరు మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎక్కడ ల్యాండ్ ఓనర్ అవైలబుల్ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్టర్ అవైలబుల్ ఉన్నాయి. మార్కెట్ ఇప్పుడు అంతా కాంప్లెక్స్ ఉందండి. ఒకటే వెంచర్లో 2-3 యాంగిల్స్లో సేల్స్ అవుతూ ఉంటాయి. ఒకటి బిల్డర్ అమ్ముతూ ఉంటారు, ఒకటి ఇన్వెస్టర్ అమ్ముతూ ఉంటారు, ఒకరు రీసేల్స్లో అమ్ముతూ ఉంటారు, ఒకరు అవసరం కొద్దీ అమ్ముతూ ఉంటారు. సో అలాంటప్పుడు జాగ్రత్తగా అన్ని హోంవర్క్ చేసుకుని కొనుక్కోవాలి. సార్ ఇప్పుడున్న మార్కెట్లో రెడీ టు మూవ్ అన్సోల్డ్ యూనిట్స్ ఎన్ని ఉండొచ్చు హైదరాబాద్ మార్కెట్లో? రెడీ టు మూవ్ అన్సోల్డ్ యూజువల్గా ఇప్పటికీ ఇంకా ఇండెక్స్ వైజ్ మనం కరెక్టే ఉన్నాం. అందరూ ఏదైతే ఓవర్ సప్లై అంటున్నారో మీకు కంటిన్యూ రిపోర్ట్స్ వచ్చేవి రెడీ టు మూవ్ అన్సోల్డ్ హైదరాబాద్ ఇంకా బ్యాడ్ పారామీటర్లు ఎక్కడా లేదండి. ఏదైతే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారో మనం 50 వెంచర్లకి 60 అంతస్తులు 50 అంతస్తుల లెక్కన మనం అప్రూవల్స్ తీసేసుకున్న డేటా తీసి నెక్స్ట్ 5 to 6 ఇయర్స్లో ఇంత డెలివరీ అయిపోవచ్చు అన్న యాంగిల్లో ఓవర్ సప్లై అంటున్నారు. రెడీ టు మూవ్ ఇన్ పారామీటర్లో ఇంకా ఇప్పటికీ ఓవర్ సప్లై లేదండి. లేదా అంటే చాలా సార్ ఇప్పుడు పెద్ద ప్రాపర్టీస్లో అంటే ప్రాజెక్ట్స్లో కూడా నేను చూసిన ఏంటంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి 1-2 ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ, అయినా సరే ఒక 30-40% దాంట్లోకి మూవ్ అవ్వట్లేదు జనాలు. అంటే సేల్ అవ్వనట్టు అది 10 to 15% సేల్ అవ్వకుండా కూడా ఉండొచ్చండి. అండ్ మిగతాది కస్టమర్ కొని రాకుండా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇన్వెస్టర్ కస్టమర్ అనుకోండి, ఆయన 3 ఇళ్లలో ఒకసారి ఉండలేడు కదా. సో మిగతా 2 ఇళ్ళు ఆయన ఇంటీరియర్ కూడా చేయించడు. ఐదర్ హీ సీజన్ ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, ఇది అమ్మేద్దామా ఉంచుకుందామా, ఇంటీరియర్ చేయించి అద్దెకిద్దామా. రెసిడెన్షియల్ ఇల్లు ఇంటీరియర్ చేసి అద్దెకి ఇవ్వడం అన్నిటికన్నా లో రిటర్న్స్ అండి. ఓకే, అంటే 100 రూపాయలకి ఏడాదికి 3 రూపాయలు రిటర్న్స్ వస్తాయండి, 3%, 3.5%. యూజువల్గా ఇంటీరియర్స్కి మీరు దానికన్నా ఎక్కువ పెడతారు. సో అందుకు అందరూ ఆ డెసిషన్ డిలే చేస్తారు. 2 ఇదివరకు మీరు 120 ఫ్లాట్లు కట్టినప్పుడు మీరు 2.5 ఏళ్ళలో డెలివర్ చేసినప్పుడు మీరు నెలకు అమ్మాల్సిన నెంబరు 120 డివైడెడ్ బై 24 2 ఇయర్స్ అయితే అది డెవలపర్ అమ్మగలిగేవారు. ఇప్పుడు ఎప్పుడైతే 2,000 ఫ్లాట్లు 1,600 ఫ్లాట్లు చేస్తున్నారో మంత్లీ సేల్స్ రిక్వైర్మెంట్ 50 అయిపోయినప్పుడు వాళ్ళు పాపం టైంకి డెలివరీ చేసినప్పుడు ఏమైపోద్దంటే అందులో 10 to 15% ఫ్లాట్స్ అన్సోల్డ్ ఉండిపోయేది. ఎందుకు అంటే వాళ్ళు ఎవ్రీ మంత్ 25 అమ్మగలిగారు, 30 అమ్మగలిగారు, కానీ వాళ్ళు పేరు ఇంపార్టెంట్ అనుకున్నారు, అందుకు డెలివరీ చేస్తారు. సో మనకి ఎంటీగా రెడీ టు మూవ్ అని కనిపించే వాళ్ళందరూ బిల్డర్స్ హ్యావ్ ఆల్రెడీ పుట్ దేర్ మనీ, ఫ్లాట్ రెడీ అయిపోయింది, మన రిస్క్ తక్కువ చేసేసారు, మనం ఇప్పుడు అది మార్కెట్ రేటు కొనుక్కోవచ్చు. సో అదే 3 ఇయర్స్లో మొత్తం 600 ఫ్లాట్లు అమ్ముడుపోవాలంటే ఎవ్రీ మంత్ సేల్స్ వెలాసిటీ సపోర్ట్ చేయక అవి మిగిలిపోయి ఉంటాయి. లేదంటే మేబీ ల్యాండ్ లార్డ్ ఫ్లాట్స్ కొనేలా ఉండిపోయి. ల్యాండ్ లార్డ్ కూడా యూజువల్గా ట్యాక్స్ యాంగిల్లో చూస్తే ల్యాండ్ ఓనర్కి ఫస్ట్ ఫ్లాట్ అమ్మిన వెంటనే క్యాపిటల్ గెయిన్ అట్రాక్ట్ అయిపోతుందండి. ఆయన 50 ఫ్లాట్లు ఆయన వాటాకు వచ్చినాయి అనుకోండి, మొదటి ఫ్లాట్ ఆయన అమ్మగానే క్యాపిటల్ గెయిన్ అట్రాక్ట్ అయిపోతుంది. అందుకు ల్యాండ్ ఓనర్స్ యూజువల్గా కరెక్ట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరో కూడా ముందు అమ్మరండి. లేదు అమ్మడం మొదలు పెడితే డెవలపర్తో మాట్లాడి డైరెక్ట్గా ముందు నుంచి మావి కూడా ఇన్ని మంత్స్ తర్వాత మాది కూడా ఎగ్జిట్ చేయడం మొదలు పెట్టేయండి అని మొదలు పెడతారు. సో ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అండి, మీరు కరెక్ట్గా. ఇప్పుడు ఇంకొకటి మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదా, అయితే మార్కెట్ రైజ్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదా? అంటే డౌన్లో ఉన్నప్పుడు ఏంటంటే తక్కువ రేటుకి వస్తుంది అనేది ఒక రీజను, రైజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫాస్ట్గా పెరుగుతుంది అనేది ఒక రీజను. మీరు దేన్ని సపోర్ట్? మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు తక్కువ రేటు కాకుండా ఇంకో అడ్వాంటేజ్ ఉంటుంది సార్. బయ్యర్ మాట సెల్లర్ వినడం మొదలు పెడతారు ఒకటి. ఓకే. 2 డౌన్లో ఉన్నప్పుడు ఇప్పుడు హైలో ఉన్నప్పుడు సెల్లర్ రోజు టర్మ్స్ చేంజ్ చేస్తారు. డౌన్లో ఉన్నప్పుడు మాత్రమే సెల్లర్ డిసిప్లిన్గా మాట్లాడతారు, బయ్యర్ కనీసం మాట్లాడే అవకాశం వస్తుంది. 2 డౌన్ మార్కెట్లో ఇంకో పెద్ద అడ్వాంటేజ్, మంచి ప్రాపర్టీ నిజంగా సేల్కి వచ్చింది అనుకోండి, బయ్యర్కి నిజంగా ఆ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఫాస్ట్ మార్కెట్లో మంచి ప్రాపర్టీ వస్తే మీరు మాట్లాడే లోపల వెళ్ళిపోతూ ఉంటుంది, రేటు వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రాపర్టీ వెళ్ళిపోతూ ఉంటుంది. సో మంచి ప్రాపర్టీస్, ప్రైమ్ ప్రాపర్టీస్, మంచి ప్రాపర్టీ అనగా నా మీనింగ్ ఏంటంటే ఆ ప్రాపర్టీకి మీ పర్సీవ్డ్ వాల్యూ ఎక్కువ, మీ దృష్టిలో ఇది చాలా విలువైంది. ఒక గచ్చిబౌలి చౌరస్తా, ఒక ఇన్ఫోసిస్ ముందున్న ఫ్లాటు, అది ప్రయారిటీస్ కదండి ఎవరికి. అలా ప్రైమ్ మార్కెట్లో ఉన్నవి స్లో మార్కెట్లో ఫేర్ రేట్కి వస్తాయి.
అవి కొనుక్కోవడానికి స్లో మార్కెట్ చాలా మంచి టైం. ల్యాండ్ కానివ్వండి, పొలం కానివ్వండి, ఫ్లాట్ కానివ్వండి, స్లో మార్కెట్లో జాగ్రత్తగా తిరిగి కొనుక్కోవడానికి మంచి టైం. ఎందుకంటే హడావుడు ఉండదు, మీకు రేపు పొద్దున్న రేటు మారిపోతుందని మీ నెత్తి మీద టెన్షన్ ఉండదు, మీరు నిదానంగా తిరిగి కొనుక్కునే అవకాశం మీకు వస్తుంది. ఒక డౌట్ ఉంటుంది కదా, మీరు ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, మార్కెట్ డౌన్ ఉంది, ఇంకా 3 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు అనేది ఒక జనరల్ డౌట్స్ ఉంటాయి కదా. డెఫినెట్లీ. సో రియల్ ఎస్టేట్ 5 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ మధ్యలో కొందాం అనుకునే వాళ్ళందరికీ కూడా స్లో మార్కెట్స్ ఆర్ గుడ్ అండి. షార్ట్ టర్మ్ బెనిఫిట్ కావాలి అంటే అంత హై టికెట్ రియల్ ఎస్టేట్లోకి రాకూడదండి యాక్చువల్లీ. అది ఎప్పుడు చేయొచ్చు అంటే మీకు చాలా మైక్రో లొకేషన్, అంటే మీకు మీ కమ్యూనిటీలో ఉన్న ఫ్లాట్ల గురించి మీకు పూర్తి అవగాహన ఉంది, మీకు మిగతా మార్కెట్ అంతా తెలియదు. అప్పుడు మీరు మీ కమ్యూనిటీలో ఉన్న ఫ్లాట్ మామూలుగా 6,000కి లాస్ట్ మంత్ కూడా అమ్ముడుపోయింది, ఈయనకి అవసరం ఉంది కనుక 5,500కి అమ్ముతున్నాడు, నేను అది కొనుక్కొని అగ్రిమెంట్ చేసుకుని 6,000కి అమ్ముకుంటాను ఈజ్ ఫ్లిప్పింగ్. అది బాగా తెలిసిన పాకెట్లో చేయాలి. అది ప్లాట్ అయినా ఫ్లాట్ అయినా మీ లేఅవుట్లో మీరు కొన్న లేఅవుట్లో మీరు ఉన్న ఏరియాలో మీరు చేసేది ఇన్ఫార్మ్ డెసిషన్, అది చేయొచ్చు. అంతేకాని మిమ్మల్ని తీసుకెళ్ళి ఇప్పుడు రండి గుంటూరు దగ్గర కొందాం అంటాను, అప్పుడు మీరు నన్ను ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ గుంటూరు పెరుగుద్దా లేదా, అదే మీ కాలనీది అడిగాను అనుకోండి మీరే చెప్తారు. సో మీరు షార్ట్ టర్మ్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు మీ సర్కిల్లో చేయడానికి ట్రై చేయండి, మీకు తెలిసిన ఏరియాలో ట్రై చేయండి. మీకు తెలుసు, లేకపోతే మీ ఫ్రెండ్ ఉన్నారు ఆయన మీద మీకు పూర్తి నమ్మకం ఉంది, లేదా కన్సల్టెంట్ ఉన్నారు ఆయన మీద మీకు పూర్తి నమ్మకం ఉంది, అలాంటప్పుడు ఆ ఏరియాలో చేయండి. అంతేగాని ఓవరాల్ మార్కెట్ గురించి రీసెర్చ్ తెలుసుకుని మీరు కొనేదానికి అది అప్లికబిలిటీ లేకుండా మీరు కొని పెరుగుతుంది కదా అని ఆగారనుకోండి, పెరగదు. ఇప్పుడు మన రియల్ ఎస్టేట్లో ఎన్ఆర్ఈస్ వచ్చి క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుందా, లేకపోతే లోకల్ బయర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారా? ఎన్ఆర్ఐస్ యూజువల్గా మేజర్ డెసిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే హయ్యర్ ఫ్లో వాళ్ళది ఉంటుందండి. యూజువలీ లోకల్ వాళ్ళదే బయింగ్ ఎక్కువ ఉంటుంది. ఎన్ఆర్ఐస్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే డాలర్ హెవీగా ఫ్లక్చుయేట్ అయినప్పుడు, పాలసీస్లో చేంజెస్ వచ్చినప్పుడు. ఇప్పుడు లాస్ట్ 1-2 months నుంచి సర్ప్రైజింగ్గా అక్కడ జాబ్ అన్సర్టనిటీ పెరుగుతుంది అంటే ఇక్కడ కనీసం వస్తే ఒకవేళ వచ్చేయాలన్న ఇంటెన్షన్ ఎక్కువ వినిపిస్తాను సాఫ్ట్గా. అలాంటప్పుడు వస్తే మళ్ళీ వాళ్ళకి అద్దెంట్లో ఉండడం ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఎన్ఆర్ఐ అక్కడ చాలా డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయి ఉంది. వాళ్ళకి మీరు ఇప్పుడు కొత్తగా ఒక ఓనర్ అన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయించి ఓనర్కి వాళ్ళకి టర్మ్ సెట్ కదండి, వాళ్ళ బిగ్గెస్ట్ డిస్కంఫర్ట్. అలాంటప్పుడు ఎలాగ వాళ్ళు ఎంతో కొంత సేవింగ్ చేసి ఉంటుంటారు కనుక నేను కొనుక్కుని సొంత ఇంట్లోకి వస్తాను మళ్ళీ అద్దెకి ఎందుకు అన్న ఫీలింగ్ మెజారిటీ మంది ఎన్ఆర్ఐస్ ఉంటుంది. సో ఎన్ఆర్ఐస్ వాల్యూమ్ పెరిగేది ఎప్పుడు కూడా మోర్ ఆన్ రూపీ-డాలర్ ఈక్వేషన్, ఓవరాల్ వాళ్ళకి అక్కడ ఉన్న జాబ్ స్టెబిలిటీ, ఓవరాల్ వాళ్ళ ఇంటెంట్ టు కమ్ బ్యాక్, లైఫ్ సైకిల్ కూడా. ఇప్పుడు అమ్మాయి ఇంకా పెళ్ళి అయిపోయింది, ఇంకా నాకు కొంతమంది నేను మళ్ళీ తిరిగి మా కంట్రీకి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి కూడా నేను ఐటీ జాబ్ చేసుకుంటాను, నేను ఆల్రెడీ ఒక 15-20 ఏళ్ళు కష్టపడిపోయాను అనుకున్న వాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు. కొంతమంది నేను అక్కడికి వెళ్ళాను, నాకు అంత గ్రేట్ జాబ్ రావట్లేదు, ఇక్కడ ఉండి సంపాదించడం కన్నా తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఒక టైప్ అండి. ఇది తిరిగి వచ్చే కస్టమర్ గురించి మాట్లాడుతుంది. ఇది కాకుండా నార్మల్గా అక్కడే ఉండి ఇన్వెస్ట్ చేసే ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ లైఫ్ సైకిల్లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ విత్ ఇన్ క్లోజ్ గ్రూప్స్లో సర్కిల్స్లో గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒకళ్ళు పెడితే వాళ్ళ మీద క్రెడిబిలిటీ కొద్దీ ఇంకొకళ్ళు. ఎన్ఆర్ఐస్ యూజువలీ డోంట్ కమ్ ఎలోన్. అసలంటూ మీరు ఇవాళ ఒక ఎన్ఆర్ఐతో జర్నీ స్టార్ట్ చేస్తే 3 ఏళ్ళ తర్వాత అయినా సరే వాళ్ళు మళ్ళీ ఇంకో 2-3 వాళ్ళ కజిన్సో ఫ్రెండ్సో ఫ్యామిలీయో, ఎందుకంటే వాళ్ళకి పాపం దూరం నుంచి వస్తున్నారు కనుక ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. సో సెక్యూరిటీ రీజన్స్ కోసం వాళ్ళు ఎక్కువ ఒకళ్ళు కొన్న తర్వాత వాళ్ళ సైకిల్ చూసిన తర్వాతే పాపం మిగతా వాళ్ళు వచ్చుకుంటూ ఉంటారు. సో ఎన్ఆర్ఐ బయింగ్ యూజువలీ సైకిల్స్ అండి. బట్ ఓవరాల్ దాంట్లో ఎన్ఆర్ఐ పార్టిసిపేషన్ ఎప్పుడు ఉంటుందండి, అట్లీస్ట్ తెలుగు మార్కెట్స్లో 100%. అది ఎంత ఉంటుందండి? ఎక్కువ లోకల్ బయర్స్ ఎక్కువ ఉంటుందా? లోకల్ బయర్స్ ఇవాళ హైదరాబాద్ పాన్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి వచ్చి అందరూ కొనడం మొదలెట్టారు కనుక ఇంత డిమాండ్. సో ఎన్ఆర్ఐ బయింగ్ స్టిల్ అబౌట్ 18-20% ఓవరాల్ వెంచర్లో బయింగ్ ఉంటుంది. కాకపోతే స్పెసిఫిక్ పాకెట్స్లో ఉంటుంది, వెస్ట్లో ఎక్కువ ఉంటుంది, విల్లాస్లో ఉంటుంది, అక్రాస్ మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు లాస్ట్ 1 year నుంచి ఎక్కువ ఆగిపోయింది ఎన్ఆర్ఐసా లోకల్ బయర్సా? ఎన్ఆర్ఐస్ ముందు కొంచెం పాజ్ అవుతారండి, కాకపోతే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేసేది కూడా ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐసే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కలెక్టివ్గా అందరూ కలిపి గ్రూప్గా వచ్చి నెగోషియేట్ చేసి వాళ్ళ ప్రైస్ అచీవ్ అయినందుకు మళ్ళీ గ్రూప్లో వచ్చి బై చేసేది ఫస్ట్ ట్రిగరింగ్ మళ్ళీ ఎన్ఆర్ఐస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ ట్రంప్ ఎఫెక్ట్ ఏమైనా మన హైదరాబాద్ రియాలిటీ పైన ఉందండి? అంటే అక్కడ జాబ్ అన్సర్టనిటీ లేకపోతే ట్యాక్సెస్ అన్సర్టనిటీ ఎఫెక్ట్ ఉందండి. నేను లాస్ట్ 2 monthsలో ఇంటరాక్ట్ అయిన చాలామంది చాలా సేఫ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం అనుకున్న వాళ్ళకి కూడా ఇమోషనల్గా ఎప్పుడైతే యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది పర్మనెంట్ ఎకోసిస్టమ్ అని ఆ మెసేజ్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇండియన్స్కి కొంచెం ఇమోషన్ హర్ట్ అవుతుంది. అలాంటప్పుడు దే విల్ ఆల్వేస్ కన్సిడర్ సేయింగ్ ఏమీ లేకపోతే నాకు ఊర్లో పొలం ఉంది, మా వాళ్ళు ఉన్నారు, నేను తిరిగి వెళ్తే నేను చేసుకోగలను. సో దిస్ ట్రిగర్ ఈజ్ ఆల్వేస్ దేర్.
వెంటనే రియాక్ట్ అవుతారా అంటే నాట్ ఎవ్రీబడి, అందరూ వెంటనే రియాక్ట్ కారు. రెండు, నిజంగానే జాబ్ పోయి తిరిగి వచ్చేస్తాను అనుకోండి, ఫస్ట్ ఆయన బుర్రలో ప్రాపర్టీ ఉండదు. నిజంగా జాబ్ డిస్కంఫర్ట్లో తిరిగి వచ్చేవాళ్ళు ఫస్ట్ వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ పెడతారు. సో అది రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేయదు, దానివల్ల రియల్ ఎస్టేట్ పెద్దగా మారిపోదు. కానీ పీపుల్ ఎవరైతే కొంచెం ఆ డిస్కంఫర్ట్ వచ్చింది, రేపు పొద్దున అసలంటూ ప్లాన్ బి ఇండియాలో కూడా మనకి ఏదో ఒకటి ఉండాలి అనుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు మనం లాస్ట్ 3 years బ్యాక్ చూసిన రైజ్ మళ్ళీ చూడగలమా హైదరాబాద్లో? అంటే మనం చాలా లాంగ్ ర్యాలీ చూసాం సార్. ఇప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు దేర్ ఆర్ పాకెట్స్ విచ్ పర్ఫామ్. నాకు పెద్ద ఆయన ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడు మార్కెట్ మిస్ అవ్వరు, మార్కెట్ లొకేషన్ మిస్ అవుతారు. చాలామంది మా నాన్నగారు అప్పుడు చూసినప్పుడు ఇది 2 లక్షలు ఉండేది, ఇది 3 లక్షలు ఉండేది, మన అన్నయ్య తిరిగి వచ్చాడు, నేను సొంతంగా వెళ్ళినప్పుడు ఇది 50,000 రూపాయలు ఉండేది అని అంటాం. ఇవాళ కూడా ఇంకోటి ఏదో ప్లేస్లో పాన్ ఇండియా ఇంకో చోట ఎక్కడో ర్యాలీ అవుతూ ఉంటుంది. సో ఆ పారామీటర్స్ మనకు చూసుకోవడం వస్తే యూ విల్ నెవర్ మిస్ ఏ మార్కెట్, యూ విల్ మిస్ ఏ మార్కెట్ ఆపర్చునిటీ ఇన్ దట్ పాకెట్. మీరు మహా అయితే గచ్చిబౌలి మిస్ అయ్యి ఉండొచ్చు, ఇవాళ శంషాబాద్ ఉంది, శంషాబాద్ పేరు చెప్పి శంషాబాద్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి చోట కూడా విల్లాలు అమ్ముతున్నారు. శంషాబాద్ లోపల ఉన్న విల్లాలు, బయటికి వెళ్ళి మీరు చూసే విల్లాలు సేమ్ రేట్ ఉంటాయి. సో ముందు ఏది పెరగాలంటే శంషాబాద్ పెరగాలి కదా, ఎందుకంటే రాత్రి ఏమన్నా కావాలంటే నాకు అన్ని వస్తువులు శంషాబాద్లో వాళ్ళ ఎయిర్పోర్ట్ లోపల దొరుకుతాయి. దానికి 3 కిలోమీటర్లో ఉన్న ఏరియా పెరగకుండా 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏరియా ముందు పెరగకూడదు మామూలుగా అయితే. ఎందుకు జరుగుతుంది అట్లా? అక్కడ ముందు రోడ్ కనెక్టివిటీ వచ్చేసింది, ఇక్కడ ముందు వెంచర్లు ఎవరు వేయలేదు, ఇక్కడ ల్యాండ్స్ ఓపెన్ కాలేదు. అక్కడ ముందు ఓపెన్ అయిపోయినాయి కనుక అక్కడ వెంచర్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ వెంచర్ స్టార్ట్ అయిపోయినాయి కనుక మీరు అక్కడికి వెళ్ళారు, అసలు ఇక్కడ వెంచర్ ఉన్నట్టు మీకు తెలియదు. ఇవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ల్యాండ్లు దానికన్నా ముందు పెరగలేదు కనుక వీళ్ళు ఇంకా మామూలు రేట్లోనే ఉన్నారు. సో అలా ప్రతిసారి మీరు ఫాక్స్కాన్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ ఏరియాకి వెళ్ళి చూస్తే సడన్గా హాస్టళ్ళు, క్యాబ్ సర్వీసులు, క్యాంటీన్లు, సోషల్ ఇన్ఫ్రా మొత్తం రెడీ అయిపోయింది. ఆ 1.5 yearలో అది 4 times పెరిగింది ల్యాండ్ అక్కడ. ఆ మార్కెట్ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ మంది అక్కడ కొనుక్కున్నారు. అందరూ 3 ఏళ్ళ నుంచి మార్కెట్స్లో, 2 ఏళ్ళ నుంచి మార్కెట్స్లో అన్నది అందరూ నమ్ముతున్నాం, కానీ అక్కడ మాత్రం పెరుగుతున్నాం. అక్కడ పెరిగిపోయింది ఆల్రెడీ. శంషాబాద్ కూడా లాస్ట్ 2 yearsలో మీరు చూసుంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2.5 times పెరిగింది. ఇవాళ కూడా ఒక ఎక్కడెక్కడైతే మెట్రో కనెక్ట్ అవుతుందో, పటాన్ చెరువు మార్కెట్స్, శంషాబాద్ మార్కెట్స్, మెట్రో కనెక్టివిటీ వస్తుంది అంటే ఆ మార్కెట్ నెక్స్ట్ 1.5 year ఇండిపెండెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ ఏమీ పెరగకపోతే అది కొంచెమైనా పెరుగుతుంది, ఇది బాగా పెరుగుతుంది, అది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సరే, ఇప్పుడు హైదరాబాద్లో ఆల్మోస్ట్ అంటే బాంబేతో కంపేర్ చేయడం కాదు, కానీ హై రైజ్లు చాలా ఎక్కువ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దీంట్లో డిబేట్ ఏంటంటే అసలు హై రైజ్ కట్టడం డెన్సిటీ పరంగా అది కూడా కరెక్ట్ కాదు అనేది ఒక వాదన ఉంది. మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు? నేను పర్సనల్గా నాకు అల్ట్రా హై రైజెస్ నచ్చవండి. అల్ట్రా అంటే ఎనీథింగ్ ఓవర్ 32 story. ఎందుకు అంటే ఒకటి, హైదరాబాద్కి వేరే సిటీస్ లాగా ల్యాండ్ స్కేర్ సిటీ లేదండి. మన దీని ముందు ప్రీవియస్ అండ్ కరెంట్ చీఫ్ మినిస్టర్స్ కూడా దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఇన్ఫ్రా. ఓవరాల్ తెలుగు స్టేట్స్లో ఎప్పుడు కూడా ఇన్ఫ్రా ఫోకస్డ్ చీఫ్ మినిస్టర్షిప్స్ ఎక్కువ ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చి ఈవీలు వచ్చిన తర్వాత సడన్గా పెరిఫెరీలో ఉన్న విల్లా కమ్యూనిటీస్కి పబ్లిక్ మూవ్మెంట్ పెరిగిందండి ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చిన తర్వాత. అదొకటే రీజన్ అని చెప్పను, రోడ్ కనెక్టివిటీ ఈజ్ ది ప్రైమరీ రీజన్. సో ఇంత ఉన్నప్పుడు ఒకటే జోన్లో మీరు హై డెన్సిటీ అంటే ఎకరానికి 3-4 లక్షల నుంచి 5 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టడం మొదలు పెడితే, రేపు ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందండి, మీకు హాస్పిటల్ 2 kilometers దూరం గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది, టైం వైజ్ 20 minutes చూపిస్తుంది. మీ సెల్లార్లో 2000 కార్ పార్కులు ఉండి మీరు కమ్యూనిటీలోంచి బయటికి రావడానికి మీకు యావరేజ్గా ఒక 7 నుంచి 9 నిమిషాలు పట్టింది అనుకోండి. రోడ్డు క్రాస్ చేసి అవతల వెళ్ళడానికి ట్రాఫిక్ జామ్ ఉన్నందుకు ఇంకో 1/2 గంట ఎక్కువ పట్టింది అనుకోండి. ఓవరాల్ మీరు 45 నిమిషాల్లో అదే హాస్పిటల్కి 20 నిమిషాల్లో వెళ్ళవలసింది ఎందుకు వెళ్ళారు అంటే మీ డెన్సిటీ గురించి వెళ్ళారు, మీ పక్కన ఉన్న నేబర్హుడ్ డెన్సిటీ గురించి వెళ్ళారు, డిస్టెన్స్ గురించి వెళ్ళలేదు. ఆ లైఫ్ వాల్యూ ఏం కడతారు మీరు? నేను ఒక పాయింట్ తర్వాత ఆశ అత్యాశ దాటి ఉండకూడదు. సో ఎకరానికి 4 లక్షలు 5 లక్షల్లో ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతాం అంటే మీరు చెప్పేది ఇప్పుడు మనకంటే కొత్తగానే మరి ఆల్రెడీ బాంబే ఉంది, లేకపోతే బాంబేలో ల్యాండ్ స్కేర్సిటీ ఒకటి, 2 వాళ్ళు కూడా ఇంత హై వాల్యూమ్లో ఇంత హై డెన్సిటీ చేయలేదండి. మీరు బాంబేలో హై రేజ్ టవర్స్ మీకు కనిపించే అన్ని ఎన్నైతే ఉంటాయో దానికన్నా ఎక్కువ మీకు లో డెన్సిటీ మళ్ళీ 5 story అపార్ట్మెంట్లు బోల్డ్ కనిపిస్తాయి. ఆ సిటీ ఇవాల్వ్ అయింది, వాళ్ళకి పాపం ల్యాండ్ లేక కొన్ని పాకెట్స్లో హై డెన్సిటీ ఇచ్చారు. మనకి రూలే డెన్సిటీ లిమిటేషన్ లేకుండా ఉంది కనుక రోడ్డు కనెక్టివిటీ ఉంటే ఒక 6 కలిపి అది 6 ఎకరాలు అయ్యి దానికి 100 feet రోడ్డు ఉందంటే మన రూలే మనల్ని అలౌ చేసేస్తాను. మన జోన్ స్పెసిఫిక్ జోన్లో ఉన్నందుకు మనకు హై డెన్సిటీ రావట్లేదు, మన రూలే డెన్సిటీ మీద కంట్రోల్ లేకుండా ఉంది. దాంతో ఏమైపోయిందంటే మీకు జోన్లు హై డెన్సిటీ అయిపోయినాయి. అంటే గచ్చిబౌలి
మీకు అన్ని హై రేంజ్లే కనిపిస్తాయి. కోకాపేట్ అన్ని హై రేంజ్లే కనిపిస్తాయి. నానక్రామ్ కూడా అన్ని హై రేంజ్లే కనిపిస్తాయి. సో ఇన్ని హై రేంజ్లు ఒకటే చోట ఉన్నప్పుడు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ట్రాఫిక్ని ప్లాన్ చేసుకుని చేసిందా అంటే కాదు. సో నేను చెప్పేది జెన్యున్గా ఒక 5,000 కార్ పార్కులు 4,000 కార్ పార్కులు ఉన్న కమ్యూనిటీలో వాళ్ళు అదే 60 feet ఎగ్జిట్ 80 feet ఎగ్జిట్ నుంచి ఆఫీస్కి అయితే అదే గంటన్నరలో బయటకు వెళ్ళాలి కదండి. మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, గేట్ నుంచి మీ ఇంట్లోకి రావడానికి 14 నిమిషాలు పడుతుందంటే దాన్ని నేను ట్రాఫిక్ కంజెషన్ అన్నా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా? స్టార్ట్ అయిపోయిందండి. ఎక్కడెక్కడైతే కమ్యూనిటీస్ హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. అన్లెస్ అండ్ అంటిల్ ఆ కమ్యూనిటీకి 4 గేట్లు ఉండి 3 రోడ్లు కనెక్టివిటీ ఉండి వాళ్ళు చాలా ఎఫిషియెంట్గా ప్లాన్ చేసిన కొన్ని వెంచర్స్ ఉన్నాయి. మెజారిటీ వెంచర్స్కి ఇన్ అవుట్ 2 ఉంటాయండి. కొన్నిటికైతే ఇన్ అవుట్ కలిపి కూడా ఒకటి ఉన్నాయి, బట్ ఇన్ అవుట్ 2 ఉంటాయండి. మీరు అదే 1.5 hourలో 3,000 కార్లు బయటికి రావాలి అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సపోర్ట్. మీరు అందులోంచే రావాలి బయటికి. సో ఆ 15 minutes మీరే యాడ్ చేసుకున్నారు. చాలా కమ్యూనిటీస్లో వాళ్ళ గెస్ట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఇంట్లో రావడానికి 1 గంట పడుతుంది. అది జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ అల్ట్రా హై రైజ్ అనేది కస్టమర్ ఇంట్రెస్ట్తో జరుగుతూ ఉందా, లేకపోతే బిల్డరే దాన్ని ఒక క్రేజ్ కింద చేస్తున్నారా? మెజారిటీ బిల్డర్లకి ల్యాండ్ ఓనర్ సైడ్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అబ్నార్మల్ రేట్ల గురించి అని చెప్పి మార్కెట్లో క్రియేట్ చేసిన హైప్ గురించి ఈ అల్ట్రా హై రైజ్లు వచ్చినాయండి. అల్ట్రా హై రైజ్లో ఒక పాయింట్ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ రావు, ఒక పాయింట్ తర్వాత బ్రాడ్బ్యాండ్ మళ్ళీ రిపీటర్లు పెట్టుకుంటే వెళ్ళాలి. చాలా మందికి ఎక్కువ హైట్లో ఉంటే యాక్చువల్గా కంఫర్ట్ ఉండరు. సో మీరు చాలా లిమిటెడ్ ఆడియన్స్ని మాత్రమే అడ్రస్ చేయగలరు అక్కడ. రెండోది నిజంగా నెసెసిటీ అనుకోండి, ల్యాండ్ స్కేర్సిటీ ఉంటే మీరు ఏం చేసినా తప్పలేదు. హైదరాబాద్కి ఆ నెసెసిటీ లేదు, మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకుంటాం. ల్యాండ్ ఉన్నా ఇందాక మీరు చెప్పిన కొన్ని విషయాలు ఓకే, కానీ ఇప్పుడు రోడ్ సైడ్ ఇవన్నీ ఓకే, కానీ ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఒక 1000 ఫ్లాట్స్ ఉన్నాయండి. 1000 ఫ్లాట్స్ ఒక కాంపౌండ్లో కట్టినప్పుడు వాళ్ళకి ఒకటే వాటర్ లైన్ ఇస్తే సరిపోద్ది, ఒకటే డ్రైనేజ్ లైన్ ఇస్తే సరిపోద్ది. కానీ దాన్ని 100 విల్లాల కింద స్ప్రెడ్ చేస్తే 100 విల్లాలకి మీరు డ్రైనేజ్ వేయాలి, రోడ్ వేయాలి, వాటర్ కనెక్టివిటీ ఇవ్వాలి, ఇదంతా చేయాలి కదా. అది ఇంకా ఎక్కువ పని, ఎక్కువ శ్రమ. సో ఎకరంలో విల్లాలు ఒక 10 కట్టాను అనుకోండి, కుటుంబానికి 5 ఉన్నారనుకోండి, 50 మంది ఉన్నారు. 50 మంది స్నానానికి డ్రైనేజ్కి 50 లీటర్లు అవుతుంది అనుకోండి. మీరు అదే ఎకరంలో 4 లక్షలు కట్టారనుకోండి, ఎస్ఎఫ్టీ ఒక్కోటి 3,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అనుకోండి. సో అప్పుడు మీరు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ పెంచేస్తే వాళ్ళు అట్లీస్ట్ మీకు ఎన్ని టైమ్స్ వాటర్ కన్జంప్షన్ పెరిగిపోయింది. సో దాన్ని బట్టి మీరు వేసే డ్రైన్ లైన్ కూడా అంతే ఉండాలి కదండి. సో డెన్సిటీ ఎప్పుడు ఎవరికి ఫేవర్లో ఉండదండి. ల్యాండ్ ఓనర్కి డెవలపర్ టు సమ్ ఎక్స్టెంట్ ఫేవర్లో ఉంటుందేమో డెన్సిటీ తప్ప, గవర్నమెంట్కి ట్యాక్స్ యాంగిల్లో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ ఇంపాక్ట్ ఫీజ్ అని గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుందండి. ఎవ్రీ ఫ్లోర్కి వీళ్ళు ఫ్లోర్ రేస్ ఛార్జ్ చేయడానికి మెయిన్ కారణం అందరూ అన్ని డబ్బులు డెవలపర్కి వెళ్ళిపోతాయి అనుకుంటారు. గవర్నమెంట్ వేసే ట్యాక్సెస్, స్టాంప్ డ్యూటీస్ డెవలపర్ ప్రైస్లో స్ట్రక్చర్ చేసుకుంటారు. సో ఇంపాక్ట్ ఫీజు ఇవన్నీ గవర్నమెంట్కి రెవెన్యూ. కానీ రేపు ఎంతవరకు అవి సస్టైన్ చేయగలం, రేపు నిజంగా ఏమన్నా అవసరం అయింది అప్పుడు ఎంతవరకు మళ్ళీ మనం దాన్ని రిపేర్ చేసుకోలేం. నాట్ ది ఫ్లాట్, మీరు చేసిన మిస్టేక్ని మళ్ళీ మీరు యూ కాంట్ టర్న్ ఇట్ బ్యాక్. సార్ ఇప్పుడు ఓకే, కానీ ఇప్పుడు మీరు నియోపోలిస్ చూస్తున్నారు అనుకోండి, అన్నీ అల్ట్రా హై రైజ్లే. అది కన్స్ట్రక్షన్ అయ్యి ఒక 5 to 7 years తర్వాత మరి ఆ ఏరియా సిచ్యువేషన్ ఏంటి? డెఫినెట్గా హై ట్రాఫిక్ కంజెషన్స్ ఉంటాయండి. కాకపోతే ఉన్నందులో మంచి గ్రిడ్, ఎక్కువ 80 and 100 feet రోడ్స్, అన్ని ప్యారలల్ రోడ్స్, వెల్ ప్లాన్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ సిటీ. మిగతా హైదరాబాద్ సిటీ అంతా ఇవాల్వ్ అయింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మాత్రమే ప్లాన్డ్గా ఇవాల్వ్ అయింది. ముందు నుంచే ప్రాపర్ గ్రిడ్ రోడ్లు వేసి అన్ని ప్రతి రోడ్డు ఇంకో రోడ్డు కనెక్ట్ అవుతుంది. అవి ఉండగా కూడా నాకు తెలిసి 100% ట్రాఫిక్ కంజెషన్స్ అవుతాయండి. ఎందుకంటే అంత హై డెన్సిటీ వచ్చిన తర్వాత ఆ రోడ్ సరిపోవు. మీకు ఓన్లీ రెసిడెన్షియల్ కదా, దాంట్లో కమర్షియల్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ఉన్నాయి, ప్లస్ అన్ని హై రైజ్లే. కాకపోతే అప్పుడు అక్కడ ఇంకో ఎకో సిస్టమ్ క్రియేట్ అయిపోద్దండి. అక్కడ ఉన్న వాళ్ళు నియర్ బై స్కూల్స్కే పిల్లల్ని పంపించడం, ఆ నియర్ బై ప్లేసెస్కే వెళ్ళి ఎంప్లాయ్మెంట్ చూసుకోవడం, ఆ నియర్ బై ప్లేసెస్లోనే సోషలైజ్ అవ్వడం, పార్టీస్ చేసుకోవడం, అక్కడక్కడే తిరుగుతారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే కుక్కడపల్లి డెన్సిటీ ఉన్నందుకే మీ అందరికీ ఇన్ని రోజులు ఎంత ట్రాఫిక్ అనిపించింది. అదే కుక్కడపల్లి మొత్తం అల్ట్రా హై రైజ్లో ఏమి ఉంటాయండి, ఆ 40 feet రోడ్లు సరిపోవు. ఇది 80 feet రోడ్స్, 100 feet రోడ్స్ ఉన్నాయి కనుక డెఫినెట్లీ ఉన్నందులో బెటర్ ఆప్షన్. బట్ డెన్సిటీ పెరుగుతుందంటే డెఫినెట్గా చాలా ఎక్స్ట్రాడినరీగా పెరుగుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్ రోడ్డు డెన్సిటీ పెరగడం స్టార్ట్ అయిపోయింది, ఫ్లైఓవర్స్ డెన్సిటీ పెరగడం స్టార్ట్ అయిపోయింది. మల్టిపుల్ ఫ్లైఓవర్స్ వేసి ఆ ఇష్యూని కవర్ చేయొచ్చు. కాకపోతే గవర్నమెంట్ డబ్బులు మల్టిపుల్ ఫ్లైఓవర్స్ వేసి ఒక ల్యాండ్ ఓనర్కి
ప్రాఫిట్ చేసే యాంగిల్లో అక్కడే అంత డెన్సిటీ కట్ట మీద గవర్నమెంట్ ఖర్చు పెట్టాలా, లేకపోతే ఆ డబ్బులు ఇంకొక సోషల్ కాజ్ కోసం ఖర్చు పెట్టచ్చా? గవర్నమెంట్కి చాలా ప్రయారిటీస్ ఉంటాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గ్లోబల్ మ్యాప్లో చెప్పుకోవడానికి మేము చిన్న మినీ ఇండియా కట్టేసామంటే కల్చర్ కూడా క్రియేట్ చేయాలి. కల్చర్ మీద పెట్టుంటే ఇంకా ఎక్కువ వచ్చేది. సో నా పర్సనల్ చాయిస్ అయితే అక్కడ కొంచెం లిమిటేషన్ పెట్టి సిటీని ఇంకొంచెం స్ప్రెడ్ అవ్వనిచ్చి ఉంటే కనుక మోర్ సస్టైనబుల్, ఎక్కువ రోజులు బాగుండేది హైదరాబాద్. జనరల్గా ఒక కస్టమర్కి ఒక 2 crores అతని దగ్గర 2 crores ఉన్నాయి అతనికి. అతను మీరన్నట్టు హై రేంజ్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవడం బెటరా, ఇన్వెస్ట్మెంట్ వైజ్ అయినా అతను ఉండడానికైనా, లేదంటే కొంచెం దూరంగా వెళ్ళిపోయి విల్లా కొనుక్కుంటే బెటరా? ఏది మీ ప్రిఫరెన్స్? రిటర్న్స్ వైజ్ విల్లా అండి. అవునా? రిటర్న్స్ వైజ్ హిస్టరీలో ఎప్పుడు చూసినా సరే విల్లా వచ్చిన రిటర్న్స్ మీకు అపార్ట్మెంట్స్ రావు. రెండు హై రైజ్లో ఇప్పుడు కట్టే హై రైజ్లో చాలా హై డెన్సిటీ ఉంది కనుక లైఫ్ స్టైల్ బాగుంటుందండి. నేను ఉండాలి అని అనుకుంటే ఇవాళ క్లయింట్ రిక్వైర్మెంట్స్ కూడా మారిపోయినాయండి. మన చిన్నప్పుడు 3వ పేరు షూస్ కొంటే ఇంట్లో అసలు ఆలోచన వచ్చినందుకు తిట్టేవారు. ఇవాళ యావరేజ్గా 11 to 12 pairs, 7 pairs ఇస్ అన్ యావరేజ్. సో మన స్పెండింగ్ ప్యాటర్న్స్ మారిపోయినాయి కనుక పబ్లిక్ లైఫ్ స్టైల్ మీద కూడా ఖర్చు పెట్టడం మొదలెట్టేశారు. ఇదివరకు అసలు 2300, 2400 ఎస్ఎఫ్టీ దాటి ఫ్లాట్స్ మీరు ఏమన్నా 2800, 3000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్లు చూడాలంటే శ్రీనగర్ కాలనీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, వేరే ఏరియాలో ఏ డెవలపర్ ధైర్యం చేసేవారు కదా. ఇప్పుడు మీరు 11,000, 15,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్లు వింటున్నారు మార్కెట్లో. సో లైఫ్ స్టైల్ వైజ్ కొనుక్కోవడం కరెక్టా అంటే అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అండి. రిటర్న్స్ వైజ్ అయితే అల్ట్రా హై రైజ్ రిటర్న్స్ విల్లాని జీవితంలో టచ్ చేయదండి. అవునా? ఇప్పుడు విల్లా కొనుక్కోవాలి అంటే ఎంత లేదన్నా మీకు జనరల్గా చెప్పాలంటే 5 కోట్ల లోపు ఒక మంచి విల్లా కొంచెం దగ్గరలో అయితే రాదు. మినిమం అంటే మినిమం 5 కోట్లు పెట్టాలి. లేదు నాకు అంత బడ్జెట్ లేదు, 2 crores బడ్జెట్ ఉంది కానీ నాకు విల్లా అంటే ఇష్టం అన్నప్పుడు మీరు సజెస్ట్ చేసే ఏరియాస్ ఏంటి హైదరాబాద్లో? ఇవాళకి కూడా 40,000 నుంచి 60,000 రూపాయల గజంలో మీకు శంషాబాద్ జోన్స్ ఉన్నాయి, తుక్కుగూడ జోన్స్ ఉన్నాయి, ఇటేపు వెళ్ళిపోతే మచ్ బిఫోర్ పటాన్ చెరువు జోన్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే మీకు 50,000-60,000 రూపాయలు ఆ రేంజ్లో ల్యాండ్ దొరుకుతుందో అక్కడ ఇవాళకి కూడా విల్లా మీ బడ్జెట్లో వచ్చేస్తుందండి. రెండు వాళ్ళ కనెక్టివిటీస్ ఇంప్రూవ్ అయిపోయినాయి. నేను చెప్పే 2 లొకేషన్స్ ఇవాళ ఉండే లొకేషన్స్. మీరు ఇంకా ఫ్యూచరిస్టిక్గా వెళ్తాను అంటే ఇంకా దూరం వెళ్ళొచ్చు, కానీ ఈ లొకేషన్స్లో ఆల్రెడీ ఇవాళ ఉన్నాయండి. పటాన్ చెరువు కన్నా ముందు పటాన్ చెరువు జోను, ఇటు శంషాబాద్ జోను మీకు ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీలీ కనెక్టెడ్. 25 నుంచి 30 నిమిషాలు ట్రాఫిక్లో గడిపే బదులు 25 నిమిషాలు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి కూడా ఇవాళ కూడా వెళ్ళిపోవచ్చు. ఈవీ కార్లు వచ్చిన తర్వాత మీ కాస్ట్ ఆఫ్ కమ్యూట్ తగ్గిపోయింది. సో అది మీరు చేయగలిగితే అక్కడ మీకు సోషల్ ఇన్ఫ్రా ఉంది, స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది, రాత్రి ఏమైనా అవసరం అయితే అన్నీ ఉన్నాయి, ప్రాపర్గా సెట్ అయిపోయి ఉన్న ఏరియాస్. సో ఈ ఏరియాస్లో ఇప్పుడు కూడా మీకు విత్ ఇన్ యువర్ బడ్జెట్ మంచి విల్లాస్ దొరుకుతాయండి. కాకపోతే చాలామంది లైఫ్ స్టైల్ మీద ఫోకస్ పెట్టి ఇక్కడ హై రైజ్లో అపార్ట్మెంట్, అక్కడ విల్లా అంటే ఇప్పుడు కూడా హై రైజ్ అపార్ట్మెంట్ వాల్యూమ్ వెళ్తుందని అనుకుంటున్నారు. విల్లా కొనేవాళ్ళు విల్లాలు కొంటున్నారండి. మీరు 15 years 10 years బ్యాక్ మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, సైలెంట్ వ్యాలీ, విస్పర్ వ్యాలీ దగ్గర నుంచి తీసుకుని ఆ టైంలో విల్లా కొన్న వాళ్ళకి ఎక్కువ అప్రిసియేషన్ వచ్చిందా? బంజారా హిల్స్లో ఉన్న చాలా మంచి బ్రాండెడ్ గ్రేట్ లొకేషన్లో లేకపోతే శ్రీనగర్ కాలనీలో ఉన్న ఫ్లాట్కి ఎక్కువ అప్రిసియేషన్ వచ్చిందంటే మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎనీ డే స్లైట్లీ మూవ్ అనదర్ 10 kilometers ఫర్దర్ ఇఫ్ యూ క్యాన్ బై అ విల్లా. తర్వాత ఇప్పుడు కస్టమర్ దగ్గర 1 కోటి రూపాయల బడ్జెట్ ఉందండి, అంటే లిక్విడ్ క్యాష్ ఉంది. అతను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుందాం, ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది అతను ఉండడానికి, లేదా కొంతమందికి రెంటెడ్ హౌస్లో ఉండడం ఇష్టం. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తే ఇక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కోవడం బెటరా, కొంచెం దూరంగా వెళ్ళిపోయి, కొంచెం మరీ దూరం కాదు, ఏదైనా ఒక ప్లాట్ ఎంత వస్తే అంత అది కొనుక్కుంటే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా బయటకు వెళ్ళిపోయి ఏదైనా ఫామ్ ల్యాండ్ కొనుక్కుంటే ఇప్పుడున్న హైదరాబాద్ సిచ్యువేషన్కి ఒక 5 to 10 years ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తే మీరు దేన్ని సజెస్ట్ చేస్తారు? ఉన్నందులో బెస్ట్ రిటర్న్స్ ఫామ్ ల్యాండ్ రావచ్చండి. నాకున్న ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను. కాకపోతే ఫామ్ ల్యాండ్ నాట్ ఎవ్రీబడి కెన్ బై. ఎన్ఆర్ఐస్ కొనలేరు, ఎన్ఆర్ఐస్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనకూడదు. సో ఫామ్ ల్యాండ్ ఈజ్ ఫర్ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీపుల్. అలాగే ఫామ్ ల్యాండ్ ఎన్ఆర్ఐ కొనాలి అంటే ల్యాండ్ కొని నాలా కన్వర్షన్ చేయించేసుకోవచ్చండి, నాన్ అగ్రికల్చర్ చేయించుకుని హోల్డ్ చేయొచ్చు. అది అలాంటి లొకేషన్స్లో చేయాలి అంటే రోడ్ కనెక్టివిటీ బాగుంది, రేపు పొద్దున్న ఏరియా మారుతుంది అనుకున్న దాంట్లో చేయాలి. నెక్స్ట్ బెస్ట్ రిటర్న్స్ మీకు ఎందులో వస్తాయంటే ప్లాట్స్లో వస్తాయి. కాకపోతే ఈ రెండిట్లోనే అందరికీ మేజర్గా భయం వేసేది ఏంటి అంటే కబ్జా అయిపోతుందా, టైటిల్ ఏంటి. సో ఇవన్నీ కూడా ప్రాపర్ హోంవర్క్ కుదిరితే హూఎవర్ ఈస్ ప్రొఫెషనల్, ఇట్ కెన్ బి యువర్ ఫ్రెండ్, ఇట్ కెన్ బి కన్సల్టెంట్, ఇట్ కెన్ బి ఏ కంపెనీ విచ్ అడ్వైజెస్. బట్ మీరు కూడా ఇవాళ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫుల్లీ యాక్సెసిబుల్ అండి. సో చాలా వరకు మనం బ్రౌజ్ చేసి ఒక 70-80% వరకు మన ప్రొటెక్షన్ మనం చేసుకోగలం. ఇదివరకు అదే ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓ లైబ్రరీలోకి వెళ్ళి కూర్చునో లేకపోతే ఆ రెలవెంట్ బుక్స్ తీసుకుని చదివే పరిస్థితి ఉండేది. ఇవాళ మీరు చాట్ జీపీటీలో కూర్చుని గూగుల్ ప్రాపర్గా యాక్సెస్ చేసుకోవడం మొదలుపెట్టి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే ముందు నోటి చెప్పే ఇన్ఫర్మేషన్ 70% అథెంటికో కాదో మీరు ఒక వ్యూ వేసేసుకోవచ్చు.
సో ఐ వుడ్ సే స్పెండ్ మోర్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ knowing about things before investing, then have people. మీరు ఎక్కడో వేరే లొకేషన్లో ఉండి ఇక్కడ ఏ మనిషిని నమ్మకుండా డైరెక్ట్గా వెళ్తే ఛాన్సెస్ ఇంకా మీరే పెంచుకుంటున్నారు. దానికన్నా ఆయన చెప్పేది కరెక్ట్ కాదో క్రాస్ చెక్ చేసుకోండి. బట్ హ్యావ్ ఎ పర్సన్ దేర్. ఇట్ కెన్ బి ఫ్యామిలీ, ఇట్ కెన్ బి ఫ్రెండ్, ఇట్ కెన్ బి కన్సల్టెంట్. హ్యావ్ సంబడి, ట్రావెల్ దట్ లొకేషన్. 2 సైట్ కొన్న తర్వాత ఖర్చు అయినా సరే ఫెన్స్ వేసుకోవడం, కాంపౌండ్ వాల్ వేసుకోవడం, తర్వాత ల్యాండ్ కొంటే దాన్ని వెంటనే మళ్ళీ మీ పేరు మీద మ్యూటేట్ చేసుకోవడం, ఆ ట్రాన్సాక్షన్ ప్రాపర్గా లాక్ చేయండి. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ లేకపోతే ఎన్ఆర్ఐస్ కాకపోయినా హైదరాబాద్లో ఉండి అన్నీ చూసి ప్రతిరోజు వెళ్ళి చెక్ చేసుకుని ప్రతి ప్రాజెక్ట్కి వెళ్ళి చెక్ చేసుకుని ఆ ఛాన్సెస్ లేని వాళ్ళకి జనరల్గా మీరు అన్నట్టు ఆన్లైన్ చూసుకోవడం చేస్తుంటారు. చాలా సర్వీసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయండి. అదే ఆ సర్వీసెస్ హైదరాబాద్లో ఇప్పుడు అంత ఎక్కువ ఉన్నాయా? చాలామందికి ఏంటంటే చిన్న చిన్న ఫర్మ్స్ పెట్టుకుని వాళ్ళు ఏజెంట్లో తెలియదు, ఏదైనా కంపెనీనో తెలియదు, ఆఫీస్ అయితే పెట్టుకుంటారు. ఎంతవరకు బిలీవ్ చేయాలి? అట్లా కాకుండా ఒక దీంట్లో కూడా అంటే ఒక కన్సల్టెంట్స్ లాగా హైదరాబాద్ మార్కెట్లోకి ఏమన్నా బిగ్ ప్లేయర్స్ వచ్చారా, వస్తున్నారా, ఏముంది? హైదరాబాద్ మార్కెట్ ఇవాల్వ్ అయిన తర్వాత అన్ని రకాలుగానే అందరూ రావడం మొదలైందండి. 2 రెరా వచ్చిన తర్వాత అకౌంటబిలిటీ కొంచెం పెరిగిందండి. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి రెరా ఇంకా సీరియస్గా ఫంక్షన్ చేయడం కూడా మొదలైంది. సో ఒకటి, ఏజెంట్కి అకౌంటబిలిటీ పెరగాలండి వితౌట్ డౌట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నేను ఇందాక చెప్పినట్టు ఆయన 2% కన్నా కూడా 98 రూపీస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఇందులో ఎన్ని ఇయర్స్ నుంచి ఆ ప్రొఫెషన్లో ఉన్నారు, వాళ్ళ గురించి ఆన్లైన్ ఫీడ్బ్యాక్స్ ఏంటి, ఎంతవరకు వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వగలం అన్నది కొంచెం క్రాస్ చెక్ చేసుకోవచ్చండి. ఇదివరకు కూడా మరీ వేగ్గా లేదు. 2, నా జర్నీలో కూడా నేను ఐ వాజ్ ది ఇనీషియల్ గైస్ హూ బ్రాట్ ఇన్ ప్రైవేట్ ఈక్విటీ మనీ టు స్టార్ట్అప్ ఏ కన్సల్టెన్సీ ఫర్మ్ అండి, వేర్ వీ వేర్ హెల్పింగ్ డెవలపర్స్ సెల్ ఫ్లాట్స్. సో మేము మ్యాండేట్ మోడల్లో వెళ్ళి ఒక వెంచర్లో డెవలపర్తో కూర్చుని, సార్ యాడ్స్ ఇవన్నీ నేను చూసుకుంటాను, మీరు రేట్ పెంచకుండా కంటిన్యూ నాకు ఈ సపోర్ట్ చేస్తానంటే కనుక నేను మీతో కలిపి పనిచేస్తానని చెప్పి ఢిల్లీలో ఈ మోడల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. హైదరాబాద్లో మేము మొదలెట్టిన తర్వాత మల్టిపుల్ కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి. సో మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇవన్నీ సిస్టమ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయండి. ఎందుకంటే చాలామంది ఇందులో ఆపర్చునిటీ చూస్తారు. ఇప్పుడు ఎలా అయితే మీరు ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీలు వచ్చేసినాయో, అసోసియేషన్లు ఇదివరకు మనం కింద కూర్చొని మీటింగ్ పెట్టుకుని ఎవ్రీ మంత్లీ ఒక 2 times అందరూ కలిసి సండే రోజు కలిసి ట్యాంకర్లు తెప్పిద్దాం వద్దా డెసిషన్ ఉండేది. ఇవాళ కమ్యూనిటీస్ ఆటోమేటిక్గా మీకు ఆ సర్వీసెస్ వచ్చేసినాయి. అలాగే ఇందులో కూడా రెంటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కంపెనీస్ ఉన్నాయి. బ్యాంక్స్ కూడా మధ్యలో కొన్ని మొదలెట్టిన తర్వాత మళ్ళీ స్లో అయినాయి ఈ యాంగిల్లో. బట్ 100% ఈ సైడ్లో సర్వీసెస్ స్టార్ట్ అయిపోతాయండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇంత వాల్యూమ్ ఉందో వాళ్ళకు కూడా వైబిలిటీ వచ్చేస్తుంది. బట్ ఎనీ టైమ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెక్ట్ యువర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సిటీ ఎక్స్పాండ్ అవుతున్న దీన్ని బట్టి చూస్తే ఒక 5 yearsలో అంటే 2030 లేదా 35 టైంకు 10 yearsకి హైదరాబాద్లో ఎన్ని యూనిట్స్ అవసరం పడవచ్చు రెసిడెన్షియల్ సెక్టర్లో? సార్, నెంబర్ విల్ బి బిగ్. ఎందుకంటే ఇప్పుడు కూడా సిటీకి చాలా ఎక్కువ ఇన్ఫిల్ట్రేషన్ ఉంది. హైదరాబాద్ ఇప్పుడు కూడా పాన్ ఇండియా వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రిఫర్డ్ లొకేషన్స్. మనకి ఆంధ్ర తెలంగాణ నుంచే కాకుండా మెజారిటీ ఆఫ్ ది సౌత్ స్టేట్స్ నుంచి, చాలా వరకు ఈస్ట్ అండ్ నార్థన్ పార్ట్స్ నుంచి కూడా వాళ్ళకి హైదరాబాద్ మనం హిందీ మాట్లాడతాం కనుక కంఫర్ట్ కొద్దీ ఇన్ఫ్లో చాలా ఎక్కువ ఉంది. 2 కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ వీ హ్యావ్. బెంగళూరు అంటే మీకు ఓన్లీ ఒక ఐటీ అలా గుర్తు వస్తుంది. హైదరాబాద్ ఫార్మాకి ఫేమస్సే, ఐటీకి ఫేమస్సే, హైయెస్ట్ వ్యాక్సినేషన్స్ మనమే ప్రొడ్యూస్ చేసాం. సో నెంబర్ ఆఫ్ సెక్టర్స్, ఫిలిం ఇండస్ట్రీ వైజ్ కూడా మీరు చూస్తే నెంబర్ ఆఫ్ స్టూడియోస్. సో ఎవ్రీ సెక్టర్ ఇక్కడ గ్రో అయిపోతూ వెళ్తుంది కనుక మీకు హైదరాబాద్ స్టోరీ ఇప్పుడప్పుడే ఆగదండి. మధ్యలో కొన్నిసార్లు ఫ్లక్చుయేట్ అవుతుంది, కొంచెం స్లో అవుతుంది, మళ్ళీ పికప్ అవుతుంది. కానీ హైదరాబాద్ స్టోరీ విల్ బీ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీస్ ఫర్ ఇండియా అండి. ఇంకొకటి జనరల్గా వచ్చే డౌట్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన వాళ్ళు ఉంటారా? అంటే నేను 100 రూపాయలు పెట్టాను, రియల్ ఎస్టేట్లో మోసపోయిన వాళ్ళు ఉంటారండి. లాస్ అంటే మీరు ఫండమెంటల్గా బేసిక్స్ ఫాలో అయితే మీ ప్రిన్సిపల్ జనరల్గా పోదు. మీరు అయితే అత్యాశ కొద్దీ, నేను ఇన్వెస్టర్ని ఇన్సల్ట్ చేయడానికి అంటలేదు, ఏ మాత్రం హోంవర్క్ చేయకుండా అందరికీ వస్తుంది నాకు రావాలి, 3 రూపీస్ వర్కౌట్ అయింది, వీళ్ళకి 4 రూపీస్ వర్కౌట్ అయింది అంటే 3-4 రూపీస్ వర్కౌట్ అయితే అందరూ అదే పనిలో ఉంటారు. ఏదో ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది, అది ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో లాస్ అయ్యే వాళ్ళు యూజువల్గా దే వుడ్ హావ్ నాట్ డన్ ఇనఫ్ హోంవర్క్ ఆర్ జెన్యున్గానే మోసపోయిన స్టోరీస్ చాలా ఉంటాయి. బట్ 100లో 70-80 మంది వాస్తవంగా బాగుపడింది రియల్ ఎస్టేట్తోనేనండి. ఆ 10-12 మంది మోసపోవడానికి 2-3 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి ల్యాక్ ఆఫ్ హోంవర్క్, 2 ఓవర్ రిస్క్ ఎపిటైట్ అండ్ జంపింగ్ ఇన్ టూ ఫాస్ట్, 3 జెన్యున్లీ దే డిడ్ ఎవ్రీథింగ్ స్టిల్ మోసపోయారు. మోసపోవడం పక్కన పెట్టండి, ఓకే, దాన్ని ఇంకెవరు ఏం చేయలేరు. కానీ లాస్ అయిపోవడం అంటే నేను ఇందాక చెప్పినట్టు 100 రూపాయలు పెట్టాను,
నాకు 100 రూపాయలని లాస్ అయ్యాను అనే సిచ్యువేషన్ అసలు వస్తుందా? జరిగింది ఎప్పుడైనా అసలు? వస్తుందండి, చాలా రేర్గా వస్తుంది. ఎందుకు అంటే మీకు ఒక ఏరియా నచ్చింది, మీరు హైటెక్ సిటీలో మెయిన్ రోడ్ కమర్షియల్ ఒకటి అమ్మకానికి వచ్చింది, ఓకే, అంతా కనుక్కున్నారు, 2 నుంచి 3 లక్షలు అన్నారు, మీరు జాగ్రత్తగా బేడం ఆడి 2,75,000 కొన్నారు. మార్కెట్ స్లో అయింది, 3 ఏళ్ళు అయినా అంతే ఉంది రేటు 2,75,000. ఈ లోపు మీరు 30,000 ఈఎంఐలు కట్టేశారు నెలకి, ఆ డబ్బులు రావు. స్టాంప్ డ్యూటీ కట్టేశారు, ఆ డబ్బులు రావు. జిఎస్టీ కట్టేశారు, ఆ డబ్బులు రావు, ఎందుకంటే మార్కెట్ పెరగలేదు. సో ట్రాన్సాక్షనల్ లాస్ అంటారు. 2, మార్కెట్ స్లోగానే ఉంది, ఇవాళ మీకు చాలా అవసరం, మీరు అమ్మేద్దామని డిసైడ్ అయిపోయారు, 10 మందికి చెప్పారు, వాళ్ళు 2.65కి వచ్చింది బేరం, 10 లక్షలు లాస్ అయినా పర్లేదు వాళ్ళని అవసరం అనుకున్నారు, అమ్మేసుకున్నారు. ఇలాంటి ఈవెంట్స్ చాలా తక్కువగా ఉంటాయండి. యూజువల్గా ఆగితే కవర్ అయిపోతుందండి, ఎందుకంటే వేరే అన్ని 3.5 లక్షలు అయితే ఇది కనీసం 3 అవుతుంది, అప్పుడు ఇవన్నీ కవర్ అయిపోతాయి. లాస్ అయ్యేది షార్ట్ టర్మ్, less than 5 yearsలో అమ్మేసినందుకు, అవసరాలకు అమ్మేసినందుకు, తప్పుడు రేటుకు కొన్నందుకు, ఈ 3 కారణాల వల్ల లాస్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం అంతా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు అమరావతిలో ఎలా ఉంది సార్ సిచ్యువేషన్? ఒకటి, గవర్నమెంట్కి ముందు కన్నా ఇప్పుడు క్యాపిటల్ క్లారిటీ ఎక్కువ ఉందండి. నాట్ క్యాపిటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్, వాళ్ళకి వచ్చిన పెట్టుబడి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ ఫండ్ కానివ్వండి, ఇదివరకు కన్నా ఫైనాన్షియల్ క్లారిటీ గవర్నమెంట్కి ఎక్కువ ఉంది. వర్క్ ప్రోగ్రెస్ ముందు కన్నా బెటర్గా అవుతుంది. కానీ ఒక సిటీ కట్టేస్తే ఫుల్ అయిపోదండి, పీపుల్ షుడ్ మూవ్ ఇన్ దేర్. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ కనిపిస్తుంది. ఎంతమంది పీపుల్ అక్కడికి మూవ్ ఇన్ అవుతారు అంటే నేను చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు అకాడమిక్ పర్పస్ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక. 8 to 9 యూనివర్సిటీస్ ఆర్ లైవ్ విత్ ఫుల్ ఫ్యాకల్టీస్ అమరావతిలో. సో స్టూడెంట్స్ వెళ్ళిపోయిన ప్రతి ఏరియాలోని ఎంతో కొంత మార్కెట్ ముందు ఎస్టాబ్లిష్ అవుతుంది, చిన్న ఎకో సిస్టమ్. పిల్లోడు ఉన్నాడు అంటే కనీసం ఒక క్యాంటీన్, ఒక టీ స్టాల్, ఒక ఆటో డ్రైవరు, చిన్న ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. సో రైట్ థింగ్స్ ఆర్ దేర్, బట్ అంత హ్యూజ్ ఏరియా, అంత హ్యూజ్ మొబిలైజేషన్ అవ్వాలి అంటే పాన్ ఇండియా పార్టిసిపేషన్ కావాలి. యూనివర్సిటీస్ తమిళనాడు నుంచి కూడా వచ్చి పెట్టారండి. సో అవి ఫుల్ అయినాయి. సో ఎడ్యుకేషన్ వైజ్ ఐ థింక్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ హబ్ వితౌట్ డౌట్. టూరిజం వైజ్ తీసుకెళ్ళగలుగుతారా లేదా అంటే ఇట్ నీడ్స్ అన్ ఎఫర్ట్. ఎకనామీ వైజ్ వెళ్ళిపోతారా అంటే బికాస్ హిందీ అంత ఫ్లూయెంట్గా మాట్లాడరు కనుక నాట్ ఎవ్రీబడి విల్ జంప్ ఇన్ ఇమీడియట్లీ. కాకపోతే గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ వల్ల డెఫినెట్గా కొన్ని కంపెనీలు ముందు మూవ్ ఇన్ అవుతాయి. సో ఐ థింక్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ పుష్ ఈస్ రిక్వైర్డ్ టు ఫిల్ అప్ ది స్పేస్. ఇదివరకు ఛాలెంజ్ ఏంటంటే అసలు ఫస్ట్ ల్యాండ్ వస్తుందా, ల్యాండ్ వచ్చిన తర్వాత కడతారా, కట్టడానికి డబ్బులు ఉన్నాయా, ఆ స్టేజ్లు దాటారండి. ఇప్పుడు పబ్లిక్ వస్తారా క్వశ్చన్ స్టేజ్ వరకు వచ్చారు, విచ్ ఇస్ అ పాజిటివ్ థింగ్. ఈ గవర్నమెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది, మీరు అన్నట్టు కొన్ని జరుగుతూ ఉన్నాయి. నేను అనేది పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, పబ్లిక్ మైండ్ సెట్ ఒకటి, రియల్ ఎస్టేట్ వైజ్ చూస్తే కొత్త బిల్డర్స్ కానీ లేకపోతే కొత్త పెద్దవాళ్ళు కానీ అన్న అసలు ఆలోచిస్తున్నారు అమరావతికి వెళ్దాం, జరుగుతుందా? డెఫినెట్లీ అండి. చాలామంది డెవలపర్స్ ఆల్రెడీ వెళ్ళి గవర్నమెంట్తో సైన్అప్ చేయడం, గవర్నమెంట్ కూడా యాక్టివ్గా అందరినీ పిలిచి యాక్టివ్గా మీటింగ్స్ కండక్ట్ చేయడం. మాకు కూడా మల్టిపుల్ టైమ్స్ నేను నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్లో పార్టిసిపెంట్ అండి. సో అక్కడికి మాకు ఆల్రెడీ పిలిచి, లేదు ప్లీజ్ ఎంకరేజ్ డెవలపర్స్ టు కమ్, వీ విల్ అకామిడేట్ ఇన్ ఎ వెరీ ఫేర్ వే ఇఫ్ దే ఆర్ వాంటింగ్ టు డూ ప్రాజెక్ట్స్. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్వాల్వ్మెంట్ బాగానే ఉందండి. నేను అన్నట్టు పబ్లిక్ అక్కడ మూవ్ అవ్వడానికి ఇవాళ కొనుక్కోవచ్చా అంటే, అమరావతిలో ఇవాళకి కూడా ప్రైమ్ మెయిన్ రోడ్ బిట్టు ఇవాళ మనకి నాన్ వాల్యుబుల్ అనిపిస్తుంది. ఎలా అయితే ఇదివరకు ఊరు బయట ల్యాండ్స్ మనకి వేస్ట్ అనిపించే ఇవాళ సిటీ సెంటర్ అయిపోయిందని అంటున్నాం. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు టైం పీరియడ్ అసలు కొని పెట్టుకుందాం అనుకుంటే కనుక ప్రైమ్ బిట్స్ ఇప్పుడు ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఎప్పటికైనా సరే మీకు ప్రైమ్ బిట్టే 10 ఏళ్ళ తర్వాత అయినా సరే. సో అవి కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. కాకపోతే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్. మీరు ఇవాళ పెట్టి 3 ఏళ్ళు ఏమవుతుంది, మళ్ళీ గవర్నమెంట్ మారుతుందా, అందులో డబ్బులు వస్తాయి అన్న యాంగిల్ వెళ్ళకూడదు. ఈ మార్కెట్ ఇది ఎప్పటికైనా సరే ఒక స్టేట్కి క్యాపిటల్ అవుతుంది. క్యాపిటల్ అయినప్పుడు ఇక్కడ ఏమేమి వస్తాయి, ఇక్కడ హోటల్ కట్టచ్చా కట్టకూడదా ఫ్యూచర్లో. సో ఇవాళ ఐ థింక్ హోటల్ ప్లేయర్స్ ఆర్ మూవింగ్ ఇన్, universities have already moved in, lot of developers have moved in, but not everybody will start as per my understanding, but majority of them will start. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మూవ్ అయినందుకు చాలా వరకు దాని రిలేటెడ్ ఎకో సిస్టమ్ ఇమీడియట్గా డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే స్టేజ్లో ఉందో, ఎంత డెవలప్ అయ్యి ఉందో, ఇంత లెవెల్కి ఏపీలో అదే అమరావతి కానీ వైజాగ్ కానీ ఎనీ సిటీ ఈ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే అసలు అంత స్పేస్ ఉందా ఏపీలో? రీచ్ అవ్వడానికి అసలు టైం ఉందా, పాసిబిలిటీ ఉందా? వెరీ క్వశ్చన్ విత్ లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ అండి.
హైదరాబాద్ డింట్ హ్యాపెన్ ఓవర్ నైట్. దెర్ వాజ్ అ నేను సిటీ, అనేది అంటే question మళ్ళీ. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హైదరాబాద్కి ఈక్వలెంట్ సిటీ ఆంధ్రాలో అదే, డెవలప్ అవుతుంది. ఒకవేళ అవుతుంది అనుకుంటే ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు? ఒకటి హైదరాబాద్ కూడా ఈ టైంలో ఖాళీగా ఉండదండి. హైదరాబాద్ కూడా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. సో విల్ దేర్ బి ఎ సిటీ విచ్ విల్ కంపీట్ విత్ హైదరాబాద్ ఫ్రమ్ ఆంధ్ర? వైజాగ్ హ్యాస్ మెజారిటీ అట్రిబ్యూట్స్ టుడే బికాస్ వైజాగ్లో చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నందుకు అక్కడ హిందీ స్పీకింగ్ క్రౌడ్ కూడా ఉంది. రెండు బీచ్ లైఫ్ స్టైల్ వెళ్ళే కొద్దీ మన పిల్లలు దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కనుక వైజాగ్ హ్యాస్ వెరీ హై పాసిబిలిటీస్. అమరావతి కైండ్ ఆఫ్ మెట్రో, కైండ్ ఆఫ్ ఓవరాల్ టౌన్ ప్లానింగ్, లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఆర్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ స్ట్రక్చర్డ్ లైఫ్ వాళ్ళకి అమరావతి ఎక్కువ అర్థం కావచ్చు, ప్రొవైడెడ్ ద లాంగ్వేజ్ కంఫర్ట్ కమ్స్ ఇన్. ఇప్పుడు మీరు గచ్చిబౌలి హైదరాబాద్ కన్నా మోస్ట్ ప్లాన్డ్ సిటీ అని ఎలా అయితే నమ్ముతున్నారో, అమరావతి విల్ బి ది ఓన్లీ ప్లాన్డ్ క్యాపిటల్ ఇన్ ఇండియా. సో అది ఎంత స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, ఎంత ప్రాపర్గా వాళ్ళు క్యారీ చేయగలుగుతారని బట్టి డెఫినెట్లీ ఇట్ కెన్ కంపీట్. బట్ ఇట్ విల్ నాట్ కమ్ వెరీ వెరీ క్లోజ్ టు హైదరాబాద్ విత్ ఇన్ 5 years or 7 years బికాస్ హైదరాబాద్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ గ్రోయింగ్. అమరావతి ఇండిపెండెంట్గా ఇంకొక గ్రేట్ ప్లేస్ టు స్టే అయిపోతుందా, అక్కడికి హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళి ఉండాలని అనుకుంటారా అంటే దెర్ ఈస్ జెన్యున్లీ ఎవ్రీ పాసిబిలిటీ సబ్జెక్ట్ టు లాట్ ఆఫ్ స్టేబుల్ గవర్నమెంట్, లాట్ ఆఫ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అండ్ ఎ లిటిల్ ఫ్లెక్సిబిలిటీ ఆన్ కల్చర్ ఆఫ్ ది ల్యాండ్. వాళ్ళు మోర్ అకామిడేటివ్ ఉండాలి, బయట వాళ్ళు వస్తే ఆనందపడాలి. ఓకే, థ్యాంక్స్ రవివర్మ గారు, మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.